క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. దేవుడు ఇంకొక మారు మనల్ని ఈ భూమి మీద ఈ సంవత్సరాంతం వరకు ప్రేమించి ఆయన తన కృపను మన యొద్ద నుంచి తీసివేయకుండా ఆయన కృపతో మనల్ని కాపాడుతున్న దేవుడు కనుక ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో పరిశుద్ధ వాక్యంలో నుంచి లేఖనాల్లోంచి ఆదికాండము 27వ అధ్యాయం తీసి ఇక్కడ ఉన్న కొన్ని మాటలు చూద్దాం. జెనసిస్ 27 చాప్టర్. జెనసిస్ 27 ఆదికాండం 27. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలవగా, అతడు చిత్తము నాయన అని అతనితో అనను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియను, నా మరణదేం నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ వీలును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నేను ఆస్వాదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను అనే ఈ యొక్క భాగము బైబిల్లో ఆదికాండములో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు యొక్క జీవితాన్ని దేవుడు మన ముందుంచి, ఇస్సాకు అనే ఈ యొక్క బైబిల్లోని ఒక పితరుడు తను మరి ఒకానొక సమయంలో వృద్ధుడైపోయి ఆయన మరి తన యొక్క బిడ్డల్ని దీవించాలనుకున్నప్పుడు రాయబడింది. అసలు ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ఆయన ఈ భూమి మీద దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంతో గొప్ప జీవితాన్ని జీవించి మరి ఆయన తన యొక్క జీవితాంతంలో తన కుమారుని ఆశీర్వదించాలన్నప్పుడు ఆయన సింపుల్గా కోరుకున్నాడు. భోజనం చేసి ఆశీర్వదించాల్సిన పనేం లేదు, కానీ భోజనం చేసినాక ఆశీర్వదామని తన కుమారుడిని, పెద్ద కుమారుడిని ఏశావుని మరి పిలిచి చెప్పినప్పుడు అతను వెళ్ళిపోయాడని బైబిల్ చెప్తుంది. సో బైబిల్లో ఉన్న ఈ యొక్క వాక్య భాగంలో బహు స్పష్టంగా ఒకటి తెలుస్తుంది. మరి ఇస్సాకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఆ ఇంటిలో ఒక భయంకరమైన ఒక కుట్రనండి, మోసమనండి, ఇంకేదన్నా అది జరగటం ప్రారంభమైంది. దేవుని యొక్క సన్నిధిలో ఇస్సాకనే ఆయన ఏశావుని తన పెద్ద కుమారుడిని దీవించాలనుకున్నాడు. మరి రెండో కుమారుడు ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు కనుక అతని పేరు యాకోబు అని బైబిల్ చెప్తుంది. ఇస్సాకుకి మరి వివాహమైనప్పుడు అతని యొక్క జీవితంలో 20 ఏళ్ళు సంతానం లేదండి. మరి ఈ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకి 100 ఏళ్లకు పుట్టినవాడు. ఆ యొక్క తన తల్లి శారాకు 90 ఏళ్ళప్పుడు పుట్టిన ఇస్సాకు ఆ యొక్క అబ్రహాము దగ్గర పెరిగి గొప్పవాడై చాలా గొప్పవాడిగా జీవించి ఆ ఇంటిలో మరి ఈ యొక్క సమయంలో అతను వృద్ధుడై తన బిడ్డల్ని దీవించాలనుకున్నప్పుడు ఆ ఇద్దరు బిడ్డలలో బైబిల్ అని చెప్తుంది, ఇప్పుడు ఈయన చెప్పినట్లు నువ్వు వెళ్ళి వేటాడి అంటున్నాడు. అంటే అతడు ఒక వృత్తిని చూస్ చేసుకున్నాడు. ఏమి? వేటాడే వృత్తి. మరి ఈ యొక్క అబ్రహాము కుటుంబంలో వీళ్ళ కుటుంబాలు అలాంటి వాళ్ళు ఉన్నారా? లేరు ఇప్పటివరకు అయితే. ఎందుకనంటే అబ్రహాము మందలను కాస్తూ అతను చాలా ధనవంతుడయ్యాడు, అతని దగ్గర ఎంతో ఉంది, కానీ అబ్రహాము ఇలాంటి పని చేసినట్లేదు. తర్వాత ఇస్సాకు కూడా ఈ పని చేసినట్లేదు. ఏ పని చేసినట్లేదు? వేటాడనే పని చేసినట్లేదు. సో కనుక ఇస్సాకుకు దేవుడు 60 ఏళ్ల వయస్సులో ఒక 20 ఏళ్ళు ప్రార్థన చేసినాక రిబ్కాను దేవుడు దర్శిస్తే కవల పిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు ఏశావు అని బైబిల్ చెప్తుంది. ఏశావు అని ఎందుకంటే ఎర్రనివాడు, రోమములు కలవాడని చెప్పి కవల పిల్లడుగా అతను పుట్టినప్పుడు ఆ పేరు పెడితే వెంటనే మడిమను పట్టుకొని, లేకపోతే ఆ యొక్క డెలివరీ అప్పుడు యాకోబు కూడా మరి పుట్టినప్పుడు మడిమను పట్టుకున్నందుకు అతనికి సప్లాంటర్, మోసగాడు అనే ఒక పేరు వచ్చింది. సో ఇద్దరు ఆ యొక్క ఏశావు, ఆ యొక్క యాకోబు తల్లిదండ్రులైన ఇస్సాకు రిబ్కా ఎదుట పెరిగారు. మరి పెరిగినప్పుడు ఇస్సాకు వేటాడుతూ ఉంటే అలా తండ్రి తర్వాత అతను వేటాడుతూ అనుకోవచ్చు. ఇస్సాకు అలాగనే వేటాడలేదు. అతడు మామూలుగా పశువుల మందలు కలిగిన వాడై ఎంతో గొప్ప విశ్వాసముతో, ఎంత గొప్ప విశ్వాసం అంటే చిన్నప్పుడు అతను ఒకరోజు తండ్రి మురియాకొండ మీద తీసుకెళ్ళి నేను బలి అర్పిస్తున్నా అంటే, తండ్రి మరి బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, కత్తి ఉన్నాయి, కానీ బలి పశువు అంటే చెప్పాడు, నువ్వే ఆ బలి పశువు అంటే తండ్రికి విధేయుడయ్యి ఆ యొక్క బలిపీఠం మీద అతను సమర్పించుకున్నాడు. అలాంటి ఇస్సాకు ఇంటిలో ఈరోజు ఏశావు అని అతను పుట్టాడు. ఇతను వేటాడేవాడుగా ఉన్నాడు. సో తర్వాత రెండవ కుమారుడైన యాకోబు ఏం చేస్తాడు? అతను మందలే మేస్తున్నాడు, అక్క పశువులు మేస్తున్నాడు. సో వీళ్ళిద్దరి జీవితాల్లో మందను మేసే ఆ యొక్క వేటాడేవాడు ఎంత కాంట్రరీగా ఉందండి, ఎంత వ్యతిరేకంగా ఉంది. వేటాడేమో ఒక జంతువును వేటాడి 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 అది భయపడిపోయి బిక్కుమని అప్పుడు బాణాలు వేసి కొట్టి చంపేస్తారు. అదెంత క్రూరమైన ప్రొఫెషన్గా ఉంటుంది అది. దాన్ని భయకంపితులు చేసి కదా. రెండవది ఈ యొక్క పశువులను మేపడం అంటే క్వైట్ ఆపోజిట్. అది
పశువులు అవి ఎంతగా అంటే తమను ప్రేమించే కాపరిని వచ్చి ముద్దు పెట్టుకున్నంతగా వచ్చి రాసుకుంటాయి కదా, దానికి ఆకలిస్తే చెప్తాయి, నీళ్ళు కావాలంటే అవి ఇచ్చేస్తాయి. సో దీన్ని ఎంత కేరింగ్గా పెంచటము ఒక పశువుని. అదే పశువుల్ని సమస్తాన్ని వేటాడి చంపడం అంటే ఈ రెండు మరి ఈ యొక్క వర్గాలుగా లేకపోతే ఈ రెండు వృత్తులతో ఉన్న ఈ ఇంటిలో ఒకనాడు ఇస్సాకు వృద్ధుడైపోయాడు. పాపము ఆయన మరి దీవిస్తానన్నప్పుడు ఏశావు బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ రిబ్కా వినిందండి. ఏమనిందంటే, నా భర్త ఏశావును దీవించబోతున్నాడు, కానీ అతనికి ఆ దీవెన రాకూడదని చెప్పి రిబ్కా వెంటనే తన కుమారుని, చిన్న కుమారుని పిలిచి, ఇదిగో మీ తండ్రి నీ అన్నను దీవించి ఆశ్రయించాలనుకుంటున్నాడు కనుక అది కాదు, నువ్వు వెళ్ళు, త్వరగా మందలోకి వెళ్ళి 2 ఆ యొక్క మేకలను తీసుకొని రా, వాటిని నేను వండి నీకు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళి మీ నాన్నకి అన్నప్పుడు అప్పుడు యాకోబు ఒప్పుకున్నాడా అండి? ఒప్పుకోలేదండి. మొదట్లో చూడండి 27వ వచనంలో మరి దేవుని యొక్క వాక్యంలో 10వ వచనం, నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశ్రదించి నట్లు నీవు వాటిని తండ్రి వద్దకు తీసుకొని పోవాలంటే, అప్పుడు అందుకు యాకోబు అంటాడు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినట్ల నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకున్నాను చెప్తున్నాడు. ఇది కాదు కదా. ఎట్లా అంటే, నాన్న ఒకవేళ నన్ను గుర్తుపట్టి నన్ను శపించే బదులు, దీవించే బదులు శపిస్తే ఎంత ప్రాబ్లం అయిపోద్ది అన్నప్పుడు అందుకు తల్లి అంటుంది చూడు 13వ వచనంలో, నా కుమారుడా, ఆ శాపం నా మీదికి వచ్చును గాక, నీవు నా మాట మాత్రం వినిపోయి వాటిని నా ఇద్దకు తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మళ్ళీ అతను సిద్ధపడి తీసుకొని వచ్చిన తర్వాత ఆ తండ్రి ఒకవేళ తడివి చూస్తే ఎలాగంచి అని ఆ డౌట్ ఉన్నందుకు 15వ వచనం, మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యుద్ధండని కనుక రిబ్కా వాడిని తీసి తన చిన్న కుమారుడు యాకోబును తొలగించి ఆ మేకపిల్లల చర్మలతో అతని చేతులను అతని మెడ మీద నునుపుగా భాగను కప్పి తాను సిద్ధపరిచిన ఆ యొక్క భోజనాన్ని అతని చేతికిస్తే 18వ వచనంలో, అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగాను, నువ్వెవరు, హూ ఆర్ యూ అడిగినప్పుడు అందుకు యాకోబు, నేను ఏశావను నీ జ్యేష్ఠ కుమారుడను, ఏశావను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించటకై దయచేసి అన్ని అబద్ధాలక అతనితో చెప్పలేదు కానీ నీవు నన్ను దీవించటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమని. అసలు వేటాడడం యాకోబుకు రాదు, అస్సలు రాదు. రెండవది, ఆ యొక్క ఇస్సాకు యాకోబుతో చెప్పలేదు. ఇన్ని ఆ యొక్క అబద్ధాలు లేకపోతే ఆ యొక్క మరి ఆ యొక్క వంచడం కనుక అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకెట్లు దొరికినానండి. ఇంత తొందరగా దొరికిందా నీకు? టికెట్లు ఇంత తొందరగా దొరుకుతాయా? ఎన్నో చోట్ల కదా, ఇంత తొందరగా నీకు దొరికిందా అంటారు. అలాగని అన్నప్పుడు అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి, పచ్చి అబద్ధం, దేవుడు తీసుకొచ్చాడు ఎదుటంగా వాళ్ళ అమ్మ వచ్చింది యాక్చువల్గా, నా ఎదుటకు దాన్ని రప్పించిన చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నువ్వు ఏశావు అను నా కుమారుడో కావు, నేను నిన్ను తడివి చూస్తాను, దగ్గరికి రమ్మన్నప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు తను తడివి చూసినప్పుడు స్వరము యాకోబుదే కానీ చేతులు ఏశావు చేతులే అని చెప్పి తండ్రి కొంత సందేహపడుతూ డౌట్ పడుతూనే ఆ యొక్క యాకోబు యొక్క స్వరాన్ని మార్చుకోలేకపోయాడండి. వేషాన్ని మార్చుకోవచ్చు కానీ స్వరాన్ని, దేవుడు ప్రతి మనిషికి స్వరాన్ని ఇస్తాడండి, దాన్ని ఎవరు మార్చుకో. ఈరోజు ఐడెంటిటీ ఆ యొక్క క్రైసిస్ లేకపోతే ఐడెంటిటీ విషయంలో ప్రపంచంలో ఎంత ఇదండి. ఎన్నో చోట్ల ఇప్పుడు ఐరిస్ కానీ మన యొక్క ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ కానీ ఎన్ని తీసుకుంటున్నారండి మనిషిని మనసు మోసం చేయకుండా. ఎంత ఉన్నా ఇన్ని మోసాలు జరుగుతున్నాయంటే బైబిల్ చెప్తుంది, ఆ రోజు కేవలం తడివి చూసినప్పుడు స్వరం అయితే యాకోబుది మార్చుకోలేడు కదండి. అలాగున్న దేవుడు ప్రతి మనిషికి ఒక స్వరం ఇస్తాడు, దాన్ని ఎవ్వరూ మార్చుకోనక్కర్లేదు. మార్చుకొని మనం ఇతరులను మోసం కూడా చేయాలి. ఒకప్పుడు ఇలాంటి ఫ్రాడ్ కూడా భూమి మీద చాలా కాలం, కొంతకాలం క్రితం అండి, కొంతమంది అవతల నుంచి ఫోన్ చేసి మగవాళ్ళే ఆడగొంతుతో ఫోన్ చేసేవాళ్ళు, చేసి వాళ్ళు లక్షలు వీళ్ళు ఆడగొంతుని మగని చాలాసేపు మాట్లాడినాక ఫినిష్. సో అలాంటి ఫ్రాడ్స్ కూడా ఎన్నో. కనుక మీరు వాయిస్ నమ్మొద్దు అని చెప్పి. సో యాకోబు తన వాయిస్ని అయితే మార్చుకోలేకపోయాడండి. సో మనం కూడా వాయిస్ మార్చుకొని అక్కర్లేదండి. కానీ దేవుడు చెప్తున్నాడు, యాకోబు తన వేషాన్ని మార్చుకున్నాడు, తన యొక్క
బాహ్య వేషాన్ని ఇలాగున వేషం మార్చుకొని స్వరం మార్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి అతన్ని దీవించాడా లేదా అంటే, మరి ఆయన తిని భోజనం చేసి అతని దగ్గరికి పిలిచినప్పుడు 27వ వచనంలో అతను ముద్దు పెట్టుకున్నాడు. అతని వస్త్రాలను వాసన చూచి దీవించి ఇట్లా అన్నాడు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశం మంచు భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడతారు, నీ బంధుజనులు నీకు ఏలికై ఉంటావు, నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడతారు, నిన్ను శపించువారు శపింపబడతారు, నిన్ను దీవించువారు దీవింపబడతారని మంచి దీవెనిచ్చాడు. ఇది ఎగ్జాక్ట్గా అబ్రహాము నుంచి దేవుడు దీవించినప్పుడు ఈ దీవెనలు వచ్చినాయి. మానవులు దీవెన లేనప్పుడు అబ్రహామును దేవుడు పిలిచి లోబడ్డప్పుడు దీవించిన ఆ దీవెన తర్వాత ఇస్సాకు మీదకి వచ్చింది. ఇస్సాకు నుంచి ఇప్పుడు యాకోబు మీదకి వచ్చింది. ఈ భూమి మీద ఈ ముగ్గురికి తప్ప ఇక దేవుడు ఎవరికి బ్లెస్సింగ్ ఇవ్వలేదండి. ఆ బ్లెస్సింగ్ మళ్ళీ మన జీవితంలోకి రావడానికి క్రీస్తు భూమి మీదకి రావాల్సి వచ్చింది. అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, దేవుడు ఎవరి దేవుడని పిలవబడలేదండి. వీళ్ళ ముగ్గురికి ఉన్న ఈ యొక్క పెక్యులర్, ఈ యొక్క హైలీ క్వాలిఫై, లేకపోతే చెప్పాలంటే బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఇచ్చాడండి. ఎవరికి? అబ్రహాముకు, ఇస్సాకు. సో అలాంటి ఒక దీవెన ఇచ్చినప్పుడు ఈ దీవెన యాకోబు మీదకి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఏం జరిగిపోయిందండి? ఇదే ఇంటిలో చూడండి, దేవుని యొక్క వాక్యం. ఆ తర్వాత ఇస్సాకు యాకోబుని దీవించిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. తక్షణమే తన సోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడు రుచిగల భోజ్యమును సిద్ధపరిచి తన తండ్రి దగ్గర తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్టు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అన్నప్పుడు 32వ వచనం, అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరు అని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడు ఏశావుని జ్యేష్ఠ కుమారుడనగా. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు జ్యేష్ఠులు తయారయ్యారు. వాడు ఒకడు చిన్నోడు వచ్చి నేను జ్యేష్ఠుడిని అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఈయన జ్యేష్ఠుడు. ఇప్పుడు వాళ్ళ నాన్నకే డౌట్, ఎవడు నా జ్యేష్ఠుడు అని. ఎంత ప్రాబ్లం అండి. కానీ సొంత తండ్రి తల్లిని ఆ యొక్క విషయాలలో వంచే వాళ్ళ జీవితాలలో బైబిల్ చెప్తుంది. అతని తండ్రి అయిన ఇస్సాకుని ఎవరిని అడిగినప్పుడు నేను నీ కుమారుడు వేసి జ్యేష్ఠుడనగా 30 ఏ ఇస్సాకు మిక్కుటంగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా దగ్గరకు తెచ్చిన వారెవరు? నీవు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతన్ని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అని నువ్వు గట్టిగా చెప్పలు కొడదామండి. బైబిల్ చెప్తుంది తను ఏదైతే నోటితో పలికాడు అది యథార్థంగా పలికాడు, నేను దీవించేసాను చెప్తున్నాడు కూడా. అంతేగాని నేను ఒకసారి దీవించాను మళ్ళీ దీవిస్తానని సెకండ్ టైం ప్లే చేసినట్టు పెట్టాడండి ఆయన? లేదు, బైబిల్లో లేదు. రెండవసారి ఒక మనిషికి ఒక ఇవ్వని ఆశీర్వాదం అది మళ్ళీ ఇంకోళ్ళ మీద మరి అలాగున ప్రవచించడానికి ఉండదండి. సో బైబిల్ అతను యథార్థంగా ఉన్నాడు. ఇస్సాకు తన కుటుంబంలో తన జీవితంలో ఏం జరిగిందో అర్థమైపోయింది. ఒక్కసారి అతను షాక్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత వణుకుతున్నాడు, ఇప్పుడు ఏం చేస్తారని. కనుక అలాంటి పరిస్థితుల్లో ఏశావు మరి తన తండ్రి దగ్గరకు వచ్చి మరి ఆ యొక్క తండ్రి యొక్క దగ్గర దేవుని యొక్క వాక్యం 34లో ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అందుకు ఆ యొక్క తండ్రి అన్నాడు, లేదు లేదు 2 సార్లు నువ్వు మోసపోయావని చెప్తూ కిందికి వచ్చిన తర్వాత ఇంకా బైబిల్ అని చెప్తుంది చూడండి. ఆయన అడుగుతాడు, ఇంకా ఏ ఆశీర్వాదమో మిగిల్చి ఉండలేదా అంటే, అందుకు 30 ఇస్సాకంటాడు, ఇదిగో అతను నీకు ఏలికగా నియమించి అతని బంధువులందరినీ అతని దాసులుగా ఇచ్చి తిని ధాన్యాన్ని ద్రాక్షరసాన్ని ఇచ్చి అతన్ని పోషించి తిని కనుక నా కుమారుడా నీకేమి చేయగలని ఏశావుతో ప్రత్యుత్తరమే ఏశావు అంటాడు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు ఇక బ్లెస్సింగ్ ఇవ్వలేదండి. అది కరిసే నీ నివాసం భూసారము లేక ఉంటుంది, పైనుండి పడు ఆకాశం మంచు లేక ఉంటుంది. నీవు కత్తి చేత బ్రతుకుతావు, నీ సహోదరునికి దాసుడు అయిపోతావు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుంచి అతని కాడి తీసివేస్తావు. ఇలాగున నెగిటివ్గా అతనికి వచ్చినప్పుడు బైబిల్లో యొక్క వాక్యాన్ని దేవుడు మనకు ఎందుకు రాశాడు? ఇది బయట నుంచి చూస్తే ఈ వాక్యంలో ఏం కనిపిస్తుంది అంటే, ఈ ఫ్యామిలీలో మరి ఏశావు ఆ యొక్క ఇస్సాకు ఏశావుని దీవించాలనుకున్నాడు. జనరల్గా రిబ్కానేమో యాకోబు మీదకి దీవెన రావాలనుకున్నాయి. తర్వాత ఇస్సాకు మరి ఆ తర్వాత తన భార్యను పిలిచి రిబ్కాని పిలిచి ఈరోజు మన ఇంట్లో ఈ యొక్క ఏశావుని దీవిస్తామని చెప్పి అలాగునుంటే మరి బాగుండేది. కానీ వాళ్ళిద్దరూ కాలేదు. ఇస్సాకు తను దీవించాలనుకున్నప్పుడు రిబ్కా అడ్డుకొని ఆ దీవెన ఏశావుకి వెళ్ళకుండగా ఈ యొక్క యాకోబు మీదకి తీసుకురావడము, ఇదేంటి బైబిల్లో ఒక కుట్ర, ఒక మోసము కదండి. అలాగున వేటాడే ఏశావు, మందలు కాసుకునే యాకోబు, వీరి మధ్యలో బైబిల్ స్పష్టంగా ఒక గీత గీసేసింది. అదేమిటంటే, ఈ భూమి మీద వేటాడి ఏదైనా ఒక దీవెన పొందగలుగుతారా?
ఈరోజు మనుషులంతా వేటాడుతూ ఉన్నారండి. ప్రతిదానికి వేటాడుతున్నారు. వేటాడడం అంటే దాని వెంట పడడమే కదా ఆయన కూడా. సో ఈరోజు భూమి మీద దీవెనలు అలాగున రావండి. దీవెనలు మనకు దేవుడు తన యొక్క కృపచేత ఇస్తాడు తప్ప ఇలాగున ఏమి వేటాడి మనం పొందుకోవటానికి లేదు. కనుక మనుషులందరూ కూడా చదువుతూ ఏదో ఉద్యోగాలు అన్నారు. అది కాదు, వేటాడుతున్నాను. చదివేది జ్ఞానం కొరకు చదివిన వాళ్ళకు అది దీవెన ఉంటుంది. చదివి ఏదో ఉద్యోగం కొరకు వేటాడుతున్నారు. ఈ లోకములో ఘనత కొరకు అలాగున వేటాడుతున్నారు. ఈరోజు భూమి మీద డబ్బు కొరకు వేటాడి సంపాదిస్తూ ఉన్నారు డబ్బు. దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద మీరు తెలుసుకోండి. ఏశావు ఎంత పరాక్రమం గలవాడు, ఎంత వేటగాడు. కానీ ఒకరోజు పోయి అతడు వేటాడి తెస్తే అతనికి బ్లెస్సింగ్ రాలేదు. ఈరోజు మనుషులు కూడా దీవెనల కొరకు వేటాడుతున్నారు. నేను పొద్దున్నే లేచి చల్ల నీళ్ళతో స్నానం చేసుకుంటాను, నేను మడి కట్టుకుంటాను, నేను పోతాను, నేను వెళ్తాను, కొండ మీదకి వెళ్తాను, గుట్ట మీదకి వెళ్తాను, పూజ చేస్తాను, పురస్కారం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఎంతగా అట్లా వేటాడితే దీవెన రాదండి. మనుష్యులు ప్రతిదాన్ని వేటాడినట్టుగా వాళ్ళు పొందుకోవటానికి ట్రై చేస్తున్నారు. ఇక పాలిటిక్స్లో అయితే వేటాడుతూనే ఉన్నారు అధికారం కొరకు. మన రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్ జరిగితే ఒక అతను ఓడిపోయాడండి. ఓడిపోతే తన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి బావమడిలో ఎవరినో ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడు కదా. వైరల్ అయింది అది కూడా చాలా. చూడండి ఎంత వేటాడుతున్నాడు. నేను సర్పంచ్ కావాలి అని ఆ యొక్క అధికారం కొరకు వేటాడి మర్డర్ చేసి ఈరోజు లోపలికి వెళ్ళిపోయాడు. మనుషులందరికీ వెండి, బంగారము, ధనము, ఈ లోకంలో ఏది ఉందో దాన్ని వెంటాడుతూ ఉన్నారండి. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు పవర్ కొరకు చేజ్ చేస్తున్నాయి. పవర్, మాకు పవర్ కావాలి. అధికారం కొరకు అయితే ఈ భూమి మీద నాడు వేటాడిన వాడు ఎలుగెత్తి ఏడుస్తాడు ఒకరోజు. ఎందుకంటే దేవుడు వేటాడితే మనకు ఆశీర్వాదాలు ఇవ్వలేడు కనుక. చాలామంది ఇది ఇప్పుడు మన దాంట్లో చర్చికి వస్తూ ఉన్నారు సండే. అది ఏం వేటాడుతున్నావు? దేవుని సన్నిధికి రా అంతే తప్ప ఏదో ఒక బ్లెస్సింగ్ నేను అది తప్పండి. అది న్యాచురల్గా మనము రావాలి అంతే దేవుడికి సన్నిధిలో, అంతే తప్ప ప్రార్థనకు వస్తా ఏదో ఎంటాడుతున్నారు ప్రార్థన. అది దేవుడు ఇవ్వడు. ఆయన ఎంతమంది ఉపవాసం ఉండి ఏదో వేటాడుతున్నారు. అక్కర్లేదు, ఏం వేటాడక్కర్లేదు. చూడండి, యాకోబు ఎక్కడికైనా పోయాడా బయటికి? ఇంట్లోనే ఒక మంద ఉంది, అతనికి ఎన్నో పశువులు ఉన్నాయి, తీసుకొచ్చి వాళ్ళ అమ్మ చెప్తే ఇచ్చేసాడు. ఆ బ్లెస్సింగ్ అతని మీదకి వచ్చేసింది. ఈరోజు ఈ యొక్క భాగం చెప్తుంది, మనుష్యులు వాళ్ళ మతాలలో కొండల్లోకి వెళ్ళి, కోనల్లోకి వెళ్ళి, నదుల్లోకి వెళ్ళి, గుట్టల్లోకి వెళ్ళి ఒక బ్లెస్సింగ్ను వెంటాడుతున్నారండి. అసలు ఏది పెట్టుకోమంటే ఏది, పూసుకోమంటే అది పూస్తున్నారు, ఏది తీసేయమంటే అది తీస్తున్నారు. అయ్యో దేవుడు అన్నాడు, అది ఏశావు సంతతి. దేవుడు వాటిని బట్టి దీవించాడు మనిషిని, వాటిని బట్టి ఆయన దీవించాడు. ఆయన హృదయాన్ని చూసే దేవుడు, ఆయన మనసును చూసే దేవుడు, నీ భక్తిని చూసే దేవుడు, నీ యొక్క జీవితంలో నీ యొక్క నిబద్ధతను చూసేవాడు, నీ యథార్థతను చూసేవాడు ఆయన. ఇవన్నీ అక్కర్లేదు. ఏశావు ఒక్కరోజు వాడు ప్రార్థన చేసినట్టు బైబిల్లో రాయబడలేదు. యాకోబు అప్పుడే తన తల్లి దగ్గర ఎంతో ప్రార్థన నేర్చుకున్నాడు, ఎంతో దేవునికి. ఇక్కడ మనకి ఈ చాప్టర్లో వాళ్ళు మోసం చేశారు కదా, వేషం వేశారు కదా, అవన్నీ కట్టుకున్నాడు కదా, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాదు, దేవుడికి అవేమీ కనిపెట్టలేదు, దానికి మించి చూస్తున్నాడు. సో మనుష్యులు భూమి మీద అధికారం కొరకు, ధనము కొరకు, ఈరోజు ఉద్యోగాల కొరకు, ఈరోజు అనేకమైన ఈ లోక సంబంధమైన వాటి కొరకు వేటాడుతూ ఉన్నారు. కనుక దేవుడు అన్నాడు, బిడ్డ నేను అట్లా ఆశీర్వాదం ఇచ్చే దేవుడు కాదు. అతడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఏశావు, కానీ యాకోబు సంపాదించుకున్నాడంటే ఈ బైబిల్లో మరి దేవుడు అన్నాడు నిస్సారమైనది. చూడండి, వేటాడి పొందేది నీ నివాసము భూసారము లేక ఉంటుంది. 39లో పైనుండి ఆకాశం మంచు లేక ఉంటుంది. ఎంత ఇది, నీవు కత్తి చేత బతుకుతావు నీ బతుకులో కనుక అని చెప్పి ఆ యొక్క ఆశీర్వాదం కాదండి అది. కనుక అలాంటిదే ఎంత దూరం పోయినా పొందుతారు. ఎలుగెత్తిపోయినాక ఇప్పుడు వాళ్ళ నాన్న నోట్లో ఉన్న ఆయన పలికిన మాటను డిలీట్ అని కొట్టగలుగుతాడా? లేరండి. అంటే ఒకసారి దేవుడు వచ్చిన ఆశీర్వాదాన్ని ఆ యొక్క యాకోబుకి ఇచ్చింది, అతడు మళ్ళీ రివర్స్ చేయలేడు దాన్ని. కనుక అలాగున దేవుడు ఎవరిని ఆశీర్వదించాడో వారిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా తీసుకోలేరు. ఈ బైబిల్లో బిలాం అని ఒక ప్రవక్తను కథలో ఒకడు బాలాక్ అనే రాజు పిలిచి ఇశ్రాయేలు వస్తున్నారు వారిని శపించు అంటే ఆ యొక్క సంఖ్యాకాండం అంటాడు, దేవుడు దీవించిన వారిని నేను ఎట్లా శపిస్తాను? యాకోబులో నక్షత్రము దయిస్తుంది. యేసుప్రభు పుట్టేశాడు కూడా, అది ఇప్పుడు సంగతి. ఆశీర్వదింపబడిన వాడు నేను ఎట్లా శపిస్తాను? శపించలేకపోయాడు బిలాం, తెలుసా అండి. ఎందుకంటే దేవుడు యాకోబును బ్లెస్ చేశాడు అంతే.
అది బ్లెస్ కష్టం చేత, నీతి చేత, భక్తి చేత, ఈ లోకంలో దేనితో రాదు. బ్లెస్సింగ్ ఈజ్ త్రూ గ్రేస్, అంతే. ఇచ్చి దీవించాడు. సో మనం కూడా ఈ లోకంలో దేన్ని వేటాడుతున్నాం ఒక్కసారి ఆలోచించాలండి. మీరు చర్చకు వస్తుంటే వేటాడుతున్నట్టు రావద్దు. అట్లా వస్తున్నారు కనుకని ఏమీ లేకుండా పోతుంది. షుడ్ లవ్ గాడ్, మీ దేవుణ్ణి ప్రేమించి రావాలంతే. ఏమున్నా ఎట్లా ఉన్నా నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కదండి. ఈరోజు మన ఇంటికి ఎక్కడి నుంచి బయటికి పోతే ఇంటికి ఎట్లా వస్తాను? వేటాడుతూ వస్తాం ఇంటికి. మన ఇల్లు కనుక వచ్చేస్తాం అంతే. ఇట్స్ అవర్ అబౌడింగ్ ప్లేస్, హాయిగా, అంతే కదండి. మన పిల్లలు మన దగ్గరికి ఎందుకు వస్తారు? అంతేకాని ఏమి ఆశించరా. అట్లనే దేవుడు అంటున్నాడు, వేటాడే ఏశావుల వలె మీ బతుకులో ధర్మశాస్త్రాన్ని గైకొని, ఆజ్ఞలు గైకొని, బలులర్పించి, ఆ యొక్క వ్రతాలు చేసి, ఈ బైబిల్లో కూడా ఉన్నాయి వ్రతాలు, ఆ తర్వాత పండగలు చేసి సంథింగ్ వేటాడుతుంది లోకమంతా. అస్సలు అవసరం లేదండి వేటాడదు దేవుని బిడ్డలకు. ఆయన ఈరోజు పొద్దున్నే లేచి రాత్రి వరకు కష్టపడుతున్నారు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథం తీయండి. కీర్తన గ్రంథంలో ఒక్క మాట 121 చూపిస్తాను, ఒక్క నిమిషమా. దేవుడు అంటున్నాడు, ఇలాగున మన బ్రతుకుల్లో ఈ దేవుడి యొక్క వాక్య ప్రకారము మనందరం కూడా 127వ కీర్తనలో దేవుడు అంటాడు, మీరు వేకువనే లేచి, 2వ వచనంలో, చాలా రాత్రి అయిన తర్వాత ఎందుకు వేటాడుతున్నారు, పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తింటే వ్యర్థమే. ఇంతకాలం వేటాడిన ఏశావు బ్రతుకు వ్యర్థమైపోయింది ఆ రోజు. కానీ దేవుడు అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సో గాడ్ అంటున్నాడు, ఎవరు నిద్రిస్తున్నాడని అక్కడ కాదు, నెమ్మదిగా ఉన్నాడని అంతే. నువ్వు ఎంత కష్టపడి నెమ్మది లేకుండా పగలు రాత్రి కష్టపడి వ్యర్థమే. కానీ తన ప్రియులు నిద్రిస్తున్నారంటే ఇక్కడ సోమరోళ్ళు కాదు, అట్లా తీసుకోవద్దు. నిద్రిస్తున్నారంటే ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నారు, రేపు దేవుడు చూసుకుంటాడులే. కనుక అలాగున్న ఈ భూమి మీద మనుషులను వదిలిపెట్టి పశువులు కూడా, పక్షులు కూడా బాధపడవని చెప్పి యేసుప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమి తిందుమా, ఏమి తాగుదమా అని కదా మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కవి పంటను కానీ వాటిని దేవుడు పరలోక తండ్రి పోషిస్తున్నాడు. ఏం దేవుడు మీరెందుకు చింతిస్తారు అని చెప్పి దేవుడు ఆయన ఈ వేటాడే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఈ యొక్క ఇస్సాకు, ఆ యొక్క ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కనుక మనం ఇక్కడ నుంచి న్యూ టెస్టిమెంట్లోకి వచ్చి ఇంకొక 2 చూద్దాం. ఇతను ఏం పోగొట్టుకున్నాడు? ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చి మనం ఎక్కడ అపోస్తుల కార్యంలోకి రండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో దేవుడు 7 డీకన్స్ని పెట్టాడు చర్చిలో అపోస్తుల ద్వారా. 6వ అధ్యాయంలో 7 డీకన్స్ని దేవుడు నియమించాడు. డీకన్స్ ఎవరు? అపోస్తులకు మరి సహాయకులుగా ఉండటానికి, ఆనాడు సంఘం విస్తరిస్తున్నందుకు, పనులు ఎక్కువ అవుతున్నందుకు, అపోస్తుల పని చేయలేకపోతున్నందుకు హెల్లెనైన స్త్రీలు కొత్త వాళ్ళు నింద మోపారు కనుక, నింద అంటే సనుగుతున్నారు కనుక, వెంటనే మరి 6వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీలో నుంచి కొద్ది మందిని ఎన్నిక చేసుకోమన్నప్పుడు 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైన వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మను నిండుకున్నవాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోను, నికనోరు, తీమోను, పర్మనేసు, యూదుల మత ప్రవేశించిన అంత్యొక వాడునగు నికోలస్ అను వారిని ఏర్పరచుకున్నరి. వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టి మరి అప్పుడు వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచింది. ఇక అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో 7 డీకన్స్ని దేవుడు పెట్టాడు. డీకన్స్ అంటే పరిచారకులు కనుక ఇంగ్లీష్లో డీకన్స్ అంటారు. సో ఆ యొక్క పెట్టినప్పుడు దానిలో మొదటి పేరు ఎవరి పేరు రాయబడింది? స్టెఫెను పేరు రాయబడింది. అతని గురించి 7వ అధ్యాయంలో చూడండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినండి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉన్నందుకు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అని చెప్తూ ఆయన ఒక సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చరిత్రలోని అబ్రహాం, వారి పూర్వీకుడైన అబ్రహాం దగ్గర నుంచి అలాగున చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీలు సంఘము స్థాపించబడ్డప్పుడు వారు యేసుక్రీస్తుని నమ్మట్లేదు, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మట్లేదు. నమ్మకం ఏం చేస్తున్నారు? వాళ్ళు అపోస్తులను హింసిస్తున్నారు. అపోస్తులను వెంబడిస్తున్న యేసుప్రభు నమ్ముకున్న ఆ యొక్క క్రైస్తవులు శిష్యులను హింసిస్తున్నారు. ఆ కాలంలోనే మరి స్టెఫెను మంచిగా లేచి చెప్పాడండి, అయ్యలారా, తరతరాల నుంచి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మీరు ఆయనను ప్రేమించట్లేదు. ఆయన మిమ్మల్ని రక్షించాలంటే మీరు రక్షణ పొందడానికి ఇష్టపడట్లేదు. చివరిగా మీ కోడెల రక్తము, మేకల రక్తము, ఈ బలిపీఠాల మీద రక్తము, అది మీ పాపములను క్షమించట్లేదు కనుక
తండ్రి తన కుమారుడైన క్రీస్తును పంపాడు. ఆయన రక్తములో కొత్త నిబంధనలో మనము రక్షణ పొందాం. ఇమ్మానుయేల్ అని కన్యక గర్భవతి అయిన కుమారుడు ఈయననే యేసునే. ఆయనను ఈ యొక్క ఆదిమ అపోస్తులు చూశారు, మేము చూసాం కదా. ఆయన గుడ్డి, కుంటి, మూగ వాళ్ళని, చోటు వాళ్ళని బాగు చేసి, చాంద్రులను, పక్షవాయులు, దయ్యములు వేడి చనిపోయిన వారిని లేపాడు. ఆయనకు మేము సాక్షులమే, సంఘం సాక్షి. మీరు ఇంకా ఎందుకు నమ్మట్లేదు? మీరు నమ్మకుండా ఇంకేం చేశారు తెలుసు? ఆయన చంపేశారు. ఆయన చంపి పారేసేశారు. మీ మీద ఈరోజు రక్తపరాధం ఉంది కనుక మీరు ఇప్పటికైనా మారండి అని చెప్పి స్టెఫెను చెప్తూ ఉంటుంటే వాళ్ళకు ఒళ్ళు మండిపోయిందండి. ఈరోజు మన దేశంలో కూడా స్వార్థ చెప్తుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదండి. ఇదిగో ఇవి వెండి బొమ్మలు, ఇదిగో ఇవి బంగారు, ఇవి ఇత్తడివి, కర్రవి, కొయ్యవి, రాతివి, మట్టి బొమ్మలు కదా, మీరు వీటిని చేసుకొని పోయి మళ్ళీ నీళ్ళలో పడేస్తున్నారు కదా, వాటికి సాగిల పడకూడదు కదా, అవి బొమ్మలు కదా, అవి చేతులతో చేయబడ్డవి కదా, అవి కళ్ళుండి చూడలేవు కదా, చెవులుండి వినలేవు కదా, కాళ్ళుండి వాటిని దేవుళ్ళు అనుకున్నారు. ఇట్లా ఒక చీమ బాగా నడుస్తుంది, ఒక చీమ దోమ ఎగరగలుగుతుంది, కానీ ఒక విగ్రహం కదలలేదు. దాన్ని దేవుడని ఎట్లా నమ్ముతున్నారు మీరు అని ఈరోజు మనము స్వార్థని ఈ లోకానికి చెప్తుంటే అలాగ మండుతుంది. అట్లెట్లా మా భావాలను మీరు కించపరుస్తున్నారు? ఇదేం భావాలను కించపరుస్తాం? మరి ఆవు దేవతనైతే మరి ఎట్లా అది మాట్లాడాలి కదా ఒక్కసారైనా. అది ఆవు దేవత అన్నప్పుడు అది దీవించాలని పెట్టినప్పుడు దాని కాలాన్ని ఇట్లా పెట్టాలి కదా, అది నెత్తి మీద పెడుతుందా? పాము దేవత అని పోతున్నారు కదా, టక్ మనం కొట్టిందంటే పాము ఒకటి పోతాం కనుక ఎట్లా దేవుళ్ళు అవుతాయండి అవి? ఎట్లా దేవుళ్ళు అవుతాయి? కోతి దీంట్లో ఉంది, ఎక్కడ జూలో ఉంది కనుక. మరి అన్ని కోతులు ఉన్నప్పుడు మనం జూలోకి వెళ్ళగానే లెఫ్ట్లో అన్నీ ఉంటాయి, అన్నిటికీ దండం దండం దండం. అవి బయటకు వస్తాయా? మనం పెట్టి అరటి పండ్లు పడేసినవి తింటాయి అవి. హౌ కెన్ యానిమల్ బీ ఏ గాడ్? వాటికంటే 1000 రెట్లు మానవుడు శ్రేష్టంగా ఉన్నాడు ఈరోజు. 1000 times మానవుడు కదా పశువుని తీసుకుంటే. ఇక మన మీద దేవుడు కొన్ని కోట్ల రెట్లు అధికుడు కనుక ఆయనను నమ్మాలి. మనము మనకంటే హీనమైన వాటిని ఇదే కదా చెప్తుంది సువార్త, నమ్మండి అంటే యేసుప్రభు దేవుడు కాదు, ఈ లోకాన్ని బ్రిటిష్ వాడు దేవుడు, తెల్లవాడు దేవుడు, ఇంకా నీచంగా మీరు ఎవరికి పుట్టారనే ఒక భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అంత మన తల్లి తండ్రి వాళ్ళ యొక్క మన జన్మ విషయం అంత నీచంగా మాట్లాడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా మీరు అని ఎంత ధైర్యం, ఏం చెప్తున్నామండి కదా. ఇవి ఎట్లా దేవుళ్ళు దేవతలు అవుతాయి కదా అని అలాగునే స్టెఫెను నిలబడి మాట్లాడండి. ఆ రోజు స్టెఫెను కూడా చెప్తున్నాడు, ఇదిగో తరతరాల నుంచి అబ్రహాం కాలం నుంచి ఇంతవరకు ఇదిగో దేవుని యొక్క నామాన్ని బట్టి క్షమాపణ రక్తం వలన కలగలేదు కదా, ఆ యొక్క విడుదల కలగలేదు. ఇదిగో ఇప్పుడు యేసు రక్తాన్ని చిందించాడు, దానికి మేము సాక్షులము, మీరు ఆయనను చంపారన్నప్పుడు వాళ్ళకు చాలా కోపం మండిపోయిందండి. మండిపోయి ఈరోజు ఆలోచించండి, చూడండి ఈ యొక్క అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఏం చేశారండి. ఆ యొక్క వాక్యం 54 రోజు, వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి. ఈరోజు కూడా స్వార్థ చెప్తే మండిపడుతున్నారండి కదా. ఎందుకంటే స్వార్థలో దేవుడి గురించి వస్తుంది, దైవత్వం గురించి వస్తుంది, దైవ లక్షణాల గురించి వస్తుంది, దేవుడి ప్రేమ గురించి వస్తుంది, దేవుడి కృప గురించి వస్తుంది, దేవుడి యొక్క న్యాయ విమర్శ వస్తుంది. దేవుడు ఆయన ఒకరోజు ఊరుకోడు అని ఇవన్నీ చెప్తారు కనుక వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుగా ఆకాశం వైపు తెరిచి చూచి దేవుని మహిమను యేసుని దేవుని గురించి నిల్చుంట చూచి, ఆకాశం తెరవబట్ట మనుష్య కుమారుడు దేవుని గురించి నిల్చుంట చూచున్నానని చెబితే అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్నం వెలుపుగా అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపేసేశారు. అయ్యో, సువార్త చెప్తే కదండి ఒక స్టెఫెన్ అనే ఫస్ట్ డీకను అతను రాళ్లతో కొట్టి చంపబడ్డారు. 60వ వచనంలో ఉంటాడు, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. పౌలు అతన్ని చావునకు సమ్మతి. గట్టిగా చప్పట్లు కొడదామండి, ఎంత మంచి, ఈ పాపం మోపొద్దు అని చెప్పాడు. ఈ రోజు వరకు యేసుప్రభు బిడ్డల్ని చంపుతున్న వాళ్ళని తింతే అంటున్నారు. ఇక్కడే ఉంది చూడండి, గ్రాహం స్టీన్స్ అలా బొమ్మలు ఉన్నాయి కదా. ఆ యొక్క గ్రాహం స్టీన్స్ గారిని ఆయన 2 పిల్లల్ని జీపులో పెట్టి ఒరిస్సాలో తగలబెట్టారు. ఆయన భార్య అయితే ఏం కేసు పెట్టలేదండి. సుప్రీంకోర్టు వాళ్ళు సుమోటోగా న్యూస్ పేపర్లలో వస్తే సుమోటోగా తీసుకొని కేసు ఇచ్చేశారు. ఆమె అయితే పెట్టలేదు. ఆమె పెడితే సైన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కనీసం వాయిస్ అన్నా ఇచ్చేయాల్సి వస్తుంది. ఏం చెప్పలేదు, పిలిస్తే చెప్పింది నేను పెట్టను, నా భర్తను నా పిల్లల్ని చంపినా. ఎందుకంటే మేము స్టెఫెను ఎలాగున ఆ రోజు రాళ్ళు పెట్టి కొడితే తండ్రి ప్రభు ఈ నేరం వారి మోపొద్దని చెప్పాడు, క్షమించేసే అంతే. అతను తెలియక చేస్తున్నారు. అంత దయ కరుణ కటాక్షాలతో ఆ యొక్క గ్రాహం స్టీన్స్ భార్య ఇంకా కొద్ది రోజులు సేవ చేసి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. ఈరోజు నరహంతకులను చిన్న పసిపిల్లల్ని జీపులో వేసి కాల్ చేశాడు వాడు, దారాసింగ్ అనేవాడు. వాళ్ళంతా కూడా ఆ యొక్క
గోమాతను పూజించేవాళ్ళు వాళ్ళు ముఖ్యంగా. అలా బ్యాచ్ పేరు ఏదో ఉంది ఇప్పుడు, ఈ బజరంగ్ దళ్ శివసేన ఎట్లనో ఆ యొక్క గోవును పూజించే వాళ్ళను కూడా ఒక గో సంరక్షకులు కాదు అప్పట్లో అదొకటి ఉంది. వాళ్ళు కాల్ చేసేసారండి ఆయన. సో క్షమించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో స్టెఫెను చంపబడ్డాడు. స్టెఫెను చంపబడితే సువార్త ఏం ఆగలేదండి, సువార్త ప్రకటింపబడుతుంది. గ్రాహమ్ స్టీన్స్ గారిని ఆయన ఇద్దరు పిల్లల్ని జీపులో పెట్టి తగలబెట్టేస్తే సువార్త ఆగిపోయిందా? ఏం కాదు, ఒరిస్సాలో సువార్త జరుగుతుంది. ఏముంది, ఇంకా ఎన్నెన్నో చోట్లకి వెళ్ళి అమాయకులను, బీదలను, పేదలను, కుష్టి వ్యాధులను వాళ్ళని కూడా చేర్చి దేవుని ప్రేమను ప్రకటిస్తున్నారు. వాళ్ళకి కలిగింది తీసుకొని పోయి వాళ్ళకి పెడుతున్నారు. నాకుంది కదా డబ్బు అని చెప్పి అది కొనుక్కొని ఇది కొనుక్కొని ఇది కొనుక్కొని అందుకొని భూమి మీద బతికే కంటే అసలు నాకు ఇచ్చిన దేవుని యొక్క డబ్బు కొంత దేవుని సేవకు పెడితే నాకు ఇహమందు పరమందు నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషము, మహిమ ఉంటుందని కొంతమంది పెట్టుకున్నారు. అందరూ పెట్టుకోకపోదు. అది ఉంది దేవుడి బిడ్డలకు ఆ కృప. డబ్బు సంపాదించుకొని పెడితే వాడు దొంగతనం చేస్తే మొత్తం పోయినట్టే. డబ్బు అంతా సంపాదించి పెట్టి హార్ట్ అటాక్ వచ్చిపోతే ఎవడికి కదా పోయినట్టే. ఎవడికి నీ తర్వాత ఎవడికో డబ్బు నీకు తెలుస్తుందా కదా? మళ్ళీ బయటకు జూయమని చెప్పి నువ్వు సంతకం పెడతావా? ఏమీ లేదు, పోయినట్టే. సో మనిషి సంపాదించుకుని ఎంత ఆస్తే ఒక్క క్షణంలో వదిలి వెళ్ళిపోవాల్సిందే. కనుక ఈరోజు ఒరిస్సాలో ఇంకా సేవ చేస్తున్నారు. ఆయన చంపినా కానీ సువార్త ఆగిపోలేదు. స్టెఫెను చంపినా కానీ సువార్త ఆగిపోలేదు. కానీ స్టెఫెను చంపబడ్డాడు. ఎవరి చేత చంపబడ్డాడంటే యూదుల చేత చంపబడ్డాడు. ఆయన వాక్యం చెప్తుంటే ఇష్టం లేక ఆయనను చంపేసేశారు. కనుక ఆయన కూడా క్షమించే వెళ్ళిపోయాడు ఈ లోకంలో. సో హతసాక్షి అయినప్పుడు యవనస్తుడు 7 అప్పటికే మరి అపోస్తులు 12 మంది ఉన్నారు. అంటే ఆ యొక్క వేరే అతన్ని మత్తేం చేర్చుకుంటే ఆ యొక్క డీకన్స్ 7 ఇప్పుడు ఏమైపోయిందండి, ఒకళ్ళు చనిపోయారు. కనుక ఇంకా 6 ఉన్నారు. సో ఇంకొంచెం ముందుకు రండి, అపోస్తుల 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయంలోకి వస్తే అక్కడ కూడా మనం అంతే చాలాసార్లు ఈ వాక్యం చూసి ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇంకొకసారి దీన్ని తీసుకుందాం మనకు అవసరంగా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపారిలో కొందరిని బాధ పెట్టి ఒక బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. వీళ్ళు స్టెఫెన్ను చంపినా సువార్త ఆగలేదు. అది ప్రకటిస్తున్నారు, ప్రబలుతూ ఉంది, వ్యాప్తి చెందుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది, అద్భుతాలు జరుగుతున్నాయి. అనేకులు యేసు వైపు తిరిగి కన్వర్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు అంటున్నారుగా కన్వర్ట్, అదే అనమాట, మారిపోతున్నారు యూదులు. ఇది చూసి అపోస్తుల మీద వాడు కన్నేశాడండి హేరోదు రాజు. వీళ్ళను లోపడేసేస్తే, వీళ్ళను బంధిస్తే స్వార్థ ఆగిపోతుందని. అప్పుడప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద ఉద్యమాల్లో ఎవరైనా ఇది చేస్తారంటే ఫస్ట్ ఆ లీడర్ని ఏం చేస్తారంటే హౌస్ అరెస్ట్ చేస్తారు. ఎందుకు ఆయన బయటకు వచ్చాడు అనుకోండి, ఆయనను చూసి 100,000 మంది ఆ యొక్క ఉద్యమంలో పాల్గొంపులు పొందుతారు. ప్రభుత్వాలకు చాలా నెమ్మది లేకుండా అవుతుంది. కనుక ఆయన ఏం చేస్తారు, ఫస్ట్ ఎవరైనా పెద్ద ఉద్యమం చేస్తుంటారని ఆ ఉద్యమ నాయకుడిని ఫస్ట్ హౌస్ అరెస్ట్ చేస్తారు, తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసు పెట్టేసి ఆయనను బయటికి రాకుండా చేస్తారు. అట్లనే ఆ రోజు హేరోద్ అనేవాడు, వీళ్ళు ఎంతగా ప్రబలుతున్నారంటే అసలు ఈ లీడర్లు ఎవరు, అపోస్తులు. వీళ్ళు పవర్ఫుల్, వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపి పారేస్తారు. అంత శక్తిమంతులు వీళ్ళు. అసలు వీళ్ళను మనం ఏం చేయాలి, తీసేయాలి అని వెంటనే ఆ యొక్క యోహాను సహోదరుడైన యాకోబును, యేసుప్రభు యొక్క ప్రియ శిష్యుడు యాకోబు, అతన్ని జైల్లో వేసి చేశారు. తీసుకొని తల నరికి పారేసేసారు, చంపేసేసారు. చంపేసినప్పుడు బైబిల్ చెప్తుంది, మరి చాలామంది దేవుడు తన యొక్క అపోస్తుల్ని కాపాడుకోలేదండి. దేవుడు ఏం చెప్పలేదు అట్లా. వాళ్ళందరికీ ఒక గ్యారెంటీ ఉంది, అంటే ఎవ్వరు చచ్చిపోయిన అపోస్తులు చావరని ఉండేదంట అప్పట్లో. దేవుడు లేచిపోయినాక అందరికీ అర్థమైంది. అందరూ కూడా మరణం అనేది దేవుడు నిర్ణయిస్తాడు. మరణం నుంచి నిన్ను ప్రత్యేకంగా కాపాడాడు. నువ్వు చిరంజీవి అని పేరు పెట్టుకున్నా ఏమీ లేదు, ఛాన్స్ లేదు. ఏ పేరైనా పెట్టుకోండి నువ్వు, కానీ మనిషికి మరణం దేవుడు నిర్ణయించాడు. కానీ ఎవరికి ఎట్లా మరణం ఉన్నామా, క్రైస్తవులకు మరణం ఏంటో తెలియని విత్తటము మరణము. విత్తనం విత్తితే ఏమొస్తుందండి, చక్కటి చెట్టు వస్తుంది. దేవుడు అంటున్నాడు, మీరు లోకములో విత్తబడతారు అంటే ప్రకృతిగా వినబడతారు. ఆయన అన్నాడు ఆత్మ సంబంధంగా లేపబడతారు. శరీర సంబంధంగా విత్తబడతారు, ఆత్మ సంబంధంగా లేపబడతారు. కనుక యాకోబుని దేవుడు తీసుకున్నాడు, అయిపోయింది. సో బైబిల్ చెప్తుంది స్టెఫెన్ను చంపేశారు. 6-7 ఒకళ్ళు పోయారు. ఇప్పుడు 12 మంది శిష్యుల్లో యాకోబుని చనిపోయారు. ఇంకెంతమంది మిగిలారు? మరి సువార్త ఆగిందా? ఆగలేదు. సువార్త అలాగున ప్రకటించబడి ఈ యాకోబుతో పాటు తిరిగిన యేసుప్రభుతో ఉన్న 12 మంది అపోస్తులు. తోమా మన భారతదేశానికి వచ్చాడండి. థామస్ ఎక్కడికి వచ్చాడు? కేరళకు వచ్చాడు. అప్పుడు చోళ రాజ్యాలు రాజ్యం ఉండేది, ఒక రాజ్యం. అక్కడికి వచ్చి ఓడలో వచ్చి దిగి ఆయన సువార్తను ప్రకటించాడు. అందు గురించి కేరళ ఇప్పటివరకు కూడా ఒక క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. కనుక ఆ యొక్క కేరళలో ఆయన వచ్చి చేస్తాడు. ఎవరు ఏమిది కాదు. ఆయనేమో 52 AD వరకు అయితే మొదట్లోనే మరి చచ్చిపోయాడుగా యాకోబు.
సో దేవుడి సువార్త ఆగదు, వాక్యం ఆగదు, ప్రకటించడం ఆగదు, దేవుని ప్రేమ ఆగదు, దేవుని కృప ఆగదు, అది ప్రవహిస్తూనే ఉంటుంది. కనుక మన భారతదేశానికి కూడా వచ్చిందండి. బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలేదు మన దగ్గరికి సువార్తను. బ్రిటిష్ వాళ్ళ కంటే ముందే యేసుప్రభు శిష్యుల్లో ఒకడైన తోమా మన భారతదేశానికి ఆ యొక్క సువార్తను తీసుకొచ్చాడు, ప్రకటించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. కానీ మన ఇండియాలో చాలా స్లో కనుక ఇక్కడ ఆ యొక్క దేవుని వాక్యం ఎక్కువ విస్తరించలేదు. బైబిల్ అయితే చెప్తుంది, ఇలాగున ఈ యొక్క హింస జరిగినప్పుడు యూదులంతా ఏమైపోయారు చూడండి. 8వ అధ్యాయంలో కొంచెం వెనక్కి రండి. 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 8వ అధ్యాయం. అప్పుడు ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. హింస రేగుతూ ఉంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంఘాన్ని, క్రైస్తవులను వదిలిపెట్టట్లేదు కనుక ఇక తట్టుకోలేక హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారం చేస్తూ అనేక దేశాలకు వెళ్ళిపోయారు. అలాగున కొద్ది కాలం తర్వాత అపోస్తులు కూడా ఆ యొక్క ప్రాంతాన్ని వదిలిపెట్టినప్పుడు బైబిల్ చెప్తుంది ఇశ్రాయేల్ యొక్క స్థితి ఏం జరిగింది. తర్వాత కొద్ది కాలమైన తర్వాత యేసుప్రభు 33 AD అలాగున 35లో అలాగున ఈ లోకంలో ఆయన ఆరోహణమైనప్పుడు సంఘము కొన్ని ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత సంఘం మీద ఘోరమైన హింస జరిగినందుకు ఆ యొక్క యెరూషలేము నుంచి అందరూ పారిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి దూర ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే ఈ యొక్క యూదులు వాళ్ళు రివోల్ట్ విరోధంగా ఇచ్చేస్తారు. అంటే తిరగబడ్డప్పుడు అప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోమ్ సామ్రాజ్యంలో అది కూడా విడిపోయింది. దాంట్లో టైటస్ అనే ఒక సైన్యాధికారి, చెప్పాలంటే ఆయన అధినేత, దానికి అతడు ఏం చేశాడంటే యెరూషలేము మీద దాడి చేయించాడు. ఎందుకు చేయించాడంటే యెరూషలేము వాళ్ళు తిరగబడ్డారు కనుక. అప్పుడు తిరగబడ్డ సమయంలో యెరూషలేమును వచ్చి అతను గొప్ప సైన్యంతో ముట్టడించినాక అనేక రోజులు లోపలికి ఫుడ్, వాటర్ ఏమీ లేకుండా అయిపోయిందండి. లోపల అలమటిస్తూ ఉన్నారు. యుద్ధం చేయటానికి ఆ శక్తి లేదు. రోమా సైన్యముతో ప్రపంచాన్ని దాంతో లేదు కనుక లోపల ఉండి అలాగున్నప్పుడు ఒకానొక రోజు ఆ యొక్క వాళ్ళ పరిస్థితి అయిపోయినప్పుడు వాళ్ళు యెరూషలేము గోడలు, ప్రాకారాలను పగలగొట్టి లోపలికి వచ్చి ఇశ్రాయేల్ అందరినీ అండి, స్త్రీలను, పురుషులను, పిల్లలను కూడా, పసిపిల్లలను కూడా చంపేసేసి ఆ యొక్క యెరూషలేమును ముట్టడి చేసి నాశనం చేసేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క నాశనం జరుగుతున్నప్పుడు ఏదో ఒక అగ్ని అంటుకుందండి ఒక దగ్గర. అంటుకున్నాక ఆ అగ్ని అలాగున వ్యాప్తి చెంది దేవాలయంకి అంటుకుంటే ఆ యొక్క దేవాలయంలోంచి ఏదో బయటికి వస్తుంది, మెరుస్తూ ఉంటే ఈ రోమా సైన్యంలో ఒక అతను ఏం చేశాడంటే, అరే దీంట్లో ఏదో మెరుస్తుంది ఏంటి ఇక్కడ అని చూస్తే అప్పుడు ఎవరో చెప్పారు, ఈ మందిరంలో చాలా గోల్డ్ ఉంటుంది, అరే అప్పటికే కూలిపోయింది కదంటే లేదు అని చెప్పి దాన్ని ఆ బంగారం అంతా కావాలంటే ఆ రాళ్ళన్నింటినీ ఒక్కొక్క రాయిని తీస్తే ఏమవుతుంది, చాలా టైం పడుతుంది. తీశారు అప్పటికి రాయిలు, ఇంకా కావట్లేదని చెప్పి మళ్ళీ ఒకసారి తగలబెట్టారు. తగలబెడితే దాంట్లో బంగారం అంతా కరిగి వస్తుంటే ఆ బంగారాన్ని అంతా తీసుకొని పోయారు. యేసు ప్రభు చెప్పిన ప్రవచనం నెరవేరింది. యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని ఆ యొక్క బలిపీఠానికి మంటపానికి మధ్య చంపిన బరకీయుడు జకరియా రక్తం మీ తరం మీదకి తీసుకొస్తాను. స్టెఫను చంపబడ్డం కాదు, ఆ యొక్క యాకోబు ఎప్పటి నుంచో చంపుతున్నారు మీరు, మీ మీదికి వస్తుందని చెప్పి అది నెరవేరి మొత్తానికి నాశనం అయిపోయింది. యెరూషలేం గ్రౌండ్ జీరో అయిపోయింది. ఇప్పుడు ముస్లిమ్స్ అక్సా మస్జిద్ ఉంటుంది, అక్కడ అక్సా అనే మస్జిద్ ఉంటుంది. యూదులకి ఏం లేదు, ఒక గోడ మిగిల్చారు. ఆ గోడ దగ్గర పోయి వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు, దేవా మాకు మళ్ళీ ఎప్పుడు దేవాలయం ఇస్తామని. అంతే, యూదులకు అర్థమైపోయారు. ఇక్కడ బైబిల్లో మీకు ఈరోజు చూపించిన ఈ యొక్క ఘటనలు ఏమర్థమవుతుందండి? యూదులు కదా వాళ్ళు, దేవుని ప్రజలు కదా వాళ్ళు, దేవుని ప్రజలయ్యుండి కదా కనీసం వాళ్ళ దేశం కోల్పోయి నాశనం అయిపోతే ఎక్కడో లెక్కలు చెదిరైపోతుంది. మొదట యేసుప్రభు శిష్యులు సంఘం చెదిరిపోయింది, ఎట్టి వెళ్ళిపోయారు దూరానికి. కానీ యూదులను చెదరగొట్టేస్తే వాళ్ళు భూమి దిగంతాల వరకు చెదిరిపోయారండి. కనుక 70 AD జరిగితే అది 1947 వరకు ఇజ్రాయేల్ అనే దేశం భూమి మీద లేదు. 1000 ఏండ్లు, 2000 సంవత్సరాలు వాళ్ళకి గతి లేకుండా. ఎందుకు అయింది అని అంటే బైబిల్ ఒకటే మాట చెప్తుంది మనకు, ఈ భూమి మీద దేవుడు ఏశావును తీసుకొని ఇటు ఇశ్రాయేలును తీసుకొని మనకు చెప్తున్నారు. ఏశావు ఆశీర్వాదం ఎందుకు కోల్పోయాడు?
ఇశ్రాయేలీలు దేవుని యొక్క కృప ద్వారా తన కుమారుని పంపితే కూడా వాళ్ళు రక్షణ ఎందుకు పొందలేకపోయారు? ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఎవరైనా అడిగితే ఏం చెప్తారు తెలుసా? నువ్వు జీసస్ నమ్ముతావా అంటే వాళ్ళు ఇట్లా చూస్తారు మనతో మాట. జీసస్ యాషువ రే పిచ్చోళ్ళారా మీరు యేసు దేవుడు ఎట్లా? యూదులై ఉండి, ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తుని తిరస్కరించారు కనుక దేవుడు ఏం చేశాడు? ఆ యేసుక్రీస్తుని తిరస్కరిస్తే యూదులను వదిలిపెట్టి ఈరోజు అన్ని జనులను దేవుడు రక్షణలోకి తీసుకొస్తున్నాడు. సో దీన్ని మంచిగా అర్థం చేసుకోండి. నేను మెసేజ్ ముగిస్తున్నాను. ఏశావుకు ఆశీర్వాదం ఎందుకు పోయింది? ఆ తర్వాత ఇశ్రాయేలుకి ఎందుకు అసలు రక్షణే లేకుండా దేశమే లేకుండా పోయిందంటే బైబిల్ స్పష్టంగా మనకి హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రికలో కళ్ళకు కట్టినట్టు పరిశుద్ధాత్మ దేవుడు దాని యొక్క వివరణ ఇస్తున్నాడు. ఏం వివరణ ఇస్తున్నాడో చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి. 12 తీసి దేవుని యొక్క వాక్యము 15వ వచనంలో, ఒక పూట కూట కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుడు యాకోబును దీవించడానికి కారణము, యాకోబు దానికి అర్హుడు కాకపోయినా నిజమైన కారణం ఏంటంటే ఏశావు తృణీకరించాడు కనుక. ఏం తృణీకరించాడు? తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. దేని కొరకు తృణీకరించాడు? ఒక పూట కూటి కొరకు తృణీకరించాడు. ఒక పూట కూటి కొరకు. ఈరోజు కూడా అనుకోనండి, ఇప్పుడు ఒక అతను బాగా డబ్బు సంపాదిస్తున్నాడు కదా, అతనికి జీతం ఎంతో వస్తుంది. ఒక పూట కూటికి లాగా ఒక లంచం తీసుకుంటే ఏమవుతుందండి? పోతుంది, ఉద్యోగమే పోతుంది, సస్పెండ్ అయిపోతారు, టెర్మినేట్ కూడా అయిపోతారు. అది ఒక పూట, ఆ డబ్బు పెద్ద ఏమీ కాదు, నువ్వు జీవితకాలం ఎంతో సంపాదించుకోవచ్చు. అలాగున ఒక పూట కూటి కొరకు ఇలాగ అనుకోండి. ఇంకా చాలా అది వైకం. ఒక పూట కూటి కొరకులాగా కొంత డబ్బు కొరకు ఒక స్త్రీ తన మానాన్ని నమ్ముకుంటే ఎంత పాపం అండి కదా. అవన్నీ అట్లే ఉంటాయి కదా, ఆలోచించండి. ఈరోజు మన యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొంతమంది ఒక 8 లక్షల కట్ల ఎంతో ఆ యొక్క పేపర్ లీక్ చేస్తే అలా ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఇదిగో నువ్వు ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగము గ్రూప్ 2 లెవెల్లో ఉండి ఇంకా పై లెవెల్లో ఉండి గ్రూప్ 1 కావాలనుకుంటే ఆ పేపర్ రాసి అది లీక్ చేస్తే దాన్ని తీసుకొని నువ్వు కావడం ఏంటి? ఒక పూట కూటి గురించి అంటే సరిగ్గా అర్థం చేసుకోండి. బైబిల్ చెప్తుంది, ఏశావు దేవుడి కృపను తిరస్కరించినందుకే దేవుడు అతన్ని జ్యేష్ఠుడిగా ఇచ్చేశాడు. ఇస్సాకు ఇంట్లో పుట్టించాడు. అబ్రహాము మనవడుగా పుట్టాడు. దేవుని స్నేహితుడు ఆ రోజు మెల్కీసెదెకు క్రమమున వచ్చిన యాజకుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. అంతేకాదు, ఆనాడు కదర్లేమో రాజుతో సమానంగా ఆ ఫ్యామిలీలో పుట్టి నువ్వు వేటాడుతూ దేవుడి కృప భక్తి లేకపోతే నీ బ్రతుకులు ఏమవుతుంది? దేవుడు అంటాడు నీకు ఆశీర్వాదం ఉండదు. తందు గురించి అంటాడు చూడండి. తర్వాత ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెదుగురు. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరాడు కానీ కన్నీళ్లు విస్తారంగా విడిచాడు కానీ శ్రద్ధతో వెతికాడు కానీ మారు మనసు అవకాశం లేకుండా పోయింది. ఎందుకు పోయింది? వన్ బిగ్ ఇదేంటంటే ఇతని లైఫ్లో ఎండ్ అయిపోయింది. ఈరోజు ఎండ్ ఏమవుతుందండి? ఈరోజు వీకెండ్ అంటారు కదండి. వీక్గా అయిపోయి ఎండిపోవడం కాదు, వీకెండ్ కనుక. నేను చాలా వీకెండే నేను కూడా కనుక. అలాగున ఈ లోకంలో వీకెండ్ అంటే ఒక వారము ఎండ్ అయిపోవడము, ఆ తర్వాత ఒక నెల ఎండ్ అయిపోవడము, మంత్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత మంత్ ఎండ్ అయిపోతుంటే, మంత్స్ ఎండ్ అవుతుంటే ఎవరి జీవితంలో అటు ఇటు కాదండి. ఒకళ్ళ జీవితంలో మంత్ ఎండ్ అయిపోతుంది, అది నెలలు నిండితే డెలివరీ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉంటారు, లెక్క పెట్టుకుంటారు. ఇది 7వ నెల, ఇది 8వ నెల. ఎందుకంటే డాక్టర్లు చెప్తారు 9వ నెల తర్వాత డెలివరీ కావాలి, లేదంటే ప్రాణం మీదకే వస్తుంది కానీ. మరి మంత్స్ ఎండ్ తెలుస్తుంది. ఇదే కాకుండా ఈ లోకంలో ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎండింగ్లో ఉన్నాము. నేను ఈ మెసేజ్ చెప్పడానికి కూడా కారణం అదే. ఈరోజు వీఆర్ ఇన్ ద ఇయర్ ఎండ్ కదా. ఇంకా నా 3 రోజులు అయితే ఈ యొక్క ఇయర్ ఎండ్ అయిపోతుంది. అలాగే భూమి మీద ఎన్నో ఎండ్ అయిపోతుంటాయండి. ఇప్పుడు అనుకుందాం, మనం ఆ యొక్క ఇయర్ ఎండ్ అయిపోతుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది, ఆ తర్వాత అకాడమిక్ ఇయర్ ఎండ్ అవుతుంది. అయ్యో ఇయర్ ఎండ్ అవుతున్నప్పుడు మార్క్స్ రావాలి, పాస్ కావాలి, నెక్స్ట్ అది చూస్తాం. సో ఈ భూమి మీద అనేకమైన ఎండ్ అవుతుంటాయండి. ఈరోజు ఒక జర్నీ ఎండ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ప్రారంభించి ఆగిపోతుంది, జర్నీ ఎండ్ అయిపోతుంది. పోనీ వర్షిప్ తీసుకోండి. వర్షిప్ అనేది ఇప్పుడు ఇంకొంతసేపు అయితే ఎండ్. వర్షిప్ ఎండ్ కాదు, ఈ వర్షిప్ చేయడానికి వచ్చిన మన ఈ యొక్క వర్షిప్ సర్వీస్ ఎండ్ అవుతుంది. సో భూమి మీద ఎండ్ 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 అనేకమైన ఎండ్ అవుతుంటే ఒక్కటి భయంకరమైంది, కృప ఎండ్ కాకూడదు, గ్రేస్. ఏశావు బ్రతుకులో గ్రేస్ ఎండ్ అయిపోయింది. ఎవ్వరి బతుకులైనా మన లైఫ్లో ఎన్ని ఎండ్ అయిపోయినా పర్వాలేదు,
ఒక్కటి ఎండ్ అయిపోయిందంటే వాళ్ళ బ్రతుకులో నాశనం. అదేంటో తెలుసా అండి? గ్రేస్, కృప ఎండ్ కావడం. దేవుడు కృప చూపుతాడు. ఏశావుకి ఎంత కృప చూపించాడు. ఇస్సాకు ఇంటిలో పుట్టి వాళ్ళ నాన్న ఇస్సాకు అయితే బావులు తవ్వితే వచ్చిందండి. కరువులో విత్తనం విత్తితే 100% పంట కోసాడు ఇస్సాకు. చాలా భక్తిపరుడు. ఎంత భక్తి నేర్చుకోవచ్చు, ఎంత విశ్వాసం, ఎంత నీతి, ఎంత కృపను పొందుకోవచ్చు. కానీ ఏశావు అతను కృప దేవుడు ఇస్తూ ఇస్తూ పోయాడు. ఒకరోజు ఎండ్ అయిపోయింది కృప. అతడు భ్రష్టుడైపోయాడు. అదే తీసుకొని మీకు నేను దీంట్లో చూపించాను. దేవుడు ఆయన తెల్లవారు లేచి ప్రవక్తలను పంపుతూ వచ్చాడు ఇశ్రాయేలుకు. కానీ ఇశ్రాయేలు మాట వినలేదండి. యేసు ప్రభువును కూడా పట్టుకొని చంపేసేసారు. అందుగురించి చేస్తున్నాడు, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుతానా, నీతిమంతుడైన హేబేలు, ఫస్ట్ ఆది కాండంలో అన్నాడు, హేబేలు రక్తము మొదలుకొని ఇంతవరకు బలిపీఠానికి మంటపానికి మధ్యలో అక్కడ చంపకూడదు మర్డర్. కానీ ఎవరైనా మర్డర్ అయితే పోలీస్ స్టేషన్లో మర్డర్ చేస్తే ఎట్లుంటుందండి? బాగుంటుందా? నన్ను అట్ట చూస్తారు. పోనీ హాస్పిటల్లో మర్డర్ చేస్తే, అసలు హాస్పిటల్ అక్కడ అసలు ఎవడు మర్డర్ చేస్తే వాడిని తీసుకొచ్చి అక్కడ స్టాబింగ్ చేసి తీసుకొస్తారు కదా. కానీ హాస్పిటల్లో పొడిచి పారేస్తే, ఎంత పోలీస్ స్టేషన్లో పొడిస్తే, దేవుడు అంటున్నాడు ఎంత దుర్మార్గులారా ఇశ్రాయేలులారా, మీరు ఎంత చెడిపోయారంటే దేవాలయములో మర్డర్ చేశారు మీరు. ఎవరతని పేరు? బరక్యు కుమారుడైన జకర్యా. ఎక్కడ చంపారు? బలిపీఠానికి మంటపానికి మధ్యలో చంపేసేసారు మీరు. అక్కడ బలులు అర్పిస్తుంటారు, ఆరాధన చేస్తుంటారు. ఇదిగో మీ తరం మీదకి తీసుకొస్తాను. ఎప్పుడు? కృప ఎండ్ అయిపోయినప్పుడు కదండి. ఈరోజు కవిత వచ్చి పొద్దున పాడుతుంటే నా కళ్ళలో నీళ్ళు, కృప చాలును నీ కృప. ఎంత మంచి పాట అండి. నా కళ్ళలో లాగునొస్తుంది. దేవా ఏది ఉన్నా లేకపోయినా నీ కృప చాలు. పాడుతూ ఉంది ఇట్లా కవిత వాయిస్. నాకు ఇంకా తమ్ముడు రంజిత్, సునీత అది తిరుగుతుంది నాకు ఇప్పటివరకు. 2 సార్లు విన్నాను కదా. కృప చాలును నీ కృప చాలును, యేసయ్యా నీ ప్రేమ చాలు. ఎంత మంచి పాట అండి అది. ఆ యొక్క ఇశ్రాయేలుకు కృప అయిపోయిందండి, ద ఎండ్ ఆఫ్ గ్రేస్. ఎందుకు? వాళ్ళు క్రీస్తుని తిరస్కరించారు, దేవుని ప్రవక్తను తిరస్కరించారు. దేవుడు ఆ కృప ఎండ్ అయిపోయిన ఇంకేం చేశాడు? ఆ కృపను అన్ని జనులమైన మనకి ఇచ్చాడు. చూస్తారా వాక్యము? చూపిస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యములో ఎక్కడుందంటే అది దేవుని యొక్క వాక్యములో అపోస్తుల కార్యములో ఉంది. అది తర్వాత దేవుని యొక్క వాక్యంలో 2 చోట్ల ఉంటుంది. 2 చోట్ల నేను చూపిస్తాను. దేవుడి యొక్క వాక్యం చూడండి. ఈ భూమి మీద ఇశ్రాయేల్ అనే దేవుని ప్రజలు దేవుని యొక్క వాక్య ప్రకారం వాళ్ళు దేవుని కృపను తిరస్కరించారు కనుక రోమీలకు రండి. అపోస్తులు కాదు, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి. మీకు గుర్తుంటుంది, ఇది బైబిల్లో ఈజీ గుర్తుంటుంది. రోమన్స్ 11th చాప్టర్లో మీరు ఇది చదవాలి. ఇది చాలా డాక్టరీన్తో కూడింది కనుక దేవుడు అంటాడు, ఇశ్రాయేలారా నేను ప్రేమించాను, నిన్ను నా జాతికి ఎంచుకున్నాను, నా యొక్క బిడ్డలుగా ఎంచుకున్నాను, కానీ మీరే నన్ను తిరస్కరించి తృణీకరించారు కనుక అని దేవుడు ఎంతో ఇశ్రాయేలు విషయమై బాధపడుతూ ఆయన ఇదిగో రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకోరుకున్నట్టు ఈ మర్మం మీకు తెలియగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమ వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకు కలిగారు అని చెప్పి, అన్యజనులమైన మనకెందుకు రక్షణ కలిగింది? దేవుడు యేసు ప్రభు ఆయన ఎక్కడో పుట్టాడు, ఏ దేశంలో పుట్టాడు, ఆయన ఇశ్రాయేలీయుడు, ఆయన అబ్రహాం యొక్క సంతానము, వాళ్లకు నిబంధన ఉంది, లేఖనాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది. దేవుణ్ణి ఎరిగిన వారు తప్ప ప్రపంచంలో ఎవడు కాదు దేవుణ్ణి ఎరిగిన వాడు. ఇశ్రాయేలు వాళ్ళ దేశం పేరు. ఈరోజు సైంటిస్టులు అంతా వాళ్ళే కనుక, ఐన్స్టైన్తో పాటు అంత జ్ఞానులు, మేధావులు వాళ్ళు, దేవుడి స్వప్రజలు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమైపోయింది? వాళ్ళు యెరూషలేముతో పాటు నాశనం అయిపోయి ఈరోజు వాళ్ళకి యేసు ఎందుకు? కృపను తిరస్కరించారు. కృప ఆగిపోయింది. మరి దేవుడు అంటున్నాడు, మరి వాళ్ళకు కృప ఆపేస్తే మరి నేను ఈ కృప ఎవరికి ఇవ్వాలి అని యేసు ప్రభు భూమి మీద ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఒక స్టోరీ చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఒక రాజు పెద్ద విందు చేశాడు. విందు చేసి ఏం చేశాడంటే వాళ్ళందరికీ పత్రికలు పంపాడు. మనం కూడా పెళ్లి చేస్తే ఏమన్నా అయితే పంపిస్తారు కదండి, అందరికీ పంపిస్తే ఆ యొక్క విందు సిద్ధమైంది. ఆ రోజు వచ్చేసింది, విందు గొప్పగా నడుస్తూ ఉంది, ఎవ్వరు రాలేదు, ఖాళీ సీట్లు. అప్పుడు ఆ యొక్క యజమాని ఏం చేశాడంటే, ఏంటి నేను విందుకు పిలిస్తే ఒక్కడు రాలేదు. ఆ రాజు వాళ్ళు తన సేవకులను పంపితే ఎవరికైతే కార్డు ఇచ్చారో వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమనుకోవద్దు మేము రాలేము అని చెప్పి గుడ్డి సాకులు చెప్పారండి. నేను ఎప్పుడని చెప్తా దానికి, మీరు చదువుకోండి, అది మీకు తెలుసు కూడా. ఆ యొక్క చెప్పినప్పుడు వాళ్ళు రామనట్లేదు, అయ్యా ఏమనుకోవద్దు మాకు పని ఉందని చెప్పి ఇట్లా అంటే ఆయన యొక్క ఆహ్వానాన్ని, ఆయన యొక్క ఇచ్చిన గౌరవాన్ని
తిరస్కరించినందుకు రాజుకు బాగా కోపం వచ్చేసిందండి. కోపం వచ్చి, నేను ఇంత ప్రేమతో ఆహ్వానమిస్తే, ఇంత గౌరవంతో ఆహ్వానమిస్తే, మీరు గొప్పవారే నుంచి ఆహ్వానమిస్తే, మీరు నా దగ్గరకు వచ్చి విందు తీసుకోవాలని ఆహ్వానిస్తే మీరు తిరస్కరిస్తారు కదా. ఇప్పుడు ఈ యొక్క విందు అంతా కూడా ఏం చేయాలి? పోయి కుక్కలకు పెట్టాలా, పశువులకి? నో 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 అలాగ చేద్దని తన యొక్క కోపంతో ఊగిపోయి ఆయన తన పరిచారకులను, సేవకులను వెళ్ళండి, మీరు వీధుల్లోకి వెళ్ళి చెప్పండి, ఇక్కడ రాజు మిమ్మల్ని విందుకు పిలుస్తున్నాడంటే అనేకులు, బీదలు, పేదలు అందరూ వచ్చేసేసారండి రాజు దగ్గరికి. వచ్చి అందరూ కూర్చొని తింటా ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా వాళ్ళకి కార్డు ఇవ్వలేదు, అసలు వాళ్ళెవ్వరిని పిలవలేదు అసలు రాజు ఫస్ట్. కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నందుకు, వీళ్ళు తిరస్కరించినందుకు వచ్చి మళ్ళీ రాజు వచ్చి చూశాడా, అందరు తింటున్నారా మంచిగా, ఓకే, ఇంకా ఇక్కడ ఖాళీగా ఉందేంటి ఇక్కడ అని అడిగాడు. అయ్యా ఇంతమంది వచ్చారన్నప్పుడు అప్పుడు ఆ యొక్క మరి బైబిల్ చెప్తుంది, ఆ యొక్క సేవకులకు ఏం చెప్పాడు తెలుసా? మీరు వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళి గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను బలవంతం చేయండి, వాళ్ళందరినీ కూడా తీసుకొని రమ్మంటే గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని ఏం చేశారు అసలు? తరిమారండి. తరిమి రాజు రమ్మంటున్నాడు, రమ్మండి, ఎందుకంటే భోజనం పెడుతున్నారు. అందరు వస్తే మొత్తం నిండిపోయింది. గేట్ వేయించేసాడండి, రాజు వేయించాడు. పిలువబడిన వాడు ఒక్కడు లోపలికి రాకూడదు, ఇది నా ప్రమాణం అన్నాడు. ఎందుకంటే వాళ్ళు తిరస్కరించారు. ఈరోజు యూదులు తిరస్కరించినందుకు, కఠినం చేసుకున్నందుకు అన్ని జనులమైన మనకు రక్షణ కలిగింది. ఇది బైబిల్ ఫ్యాక్ట్. ఇది ఈరోజు మీరు నేర్చుకోండి. ఈరోజు కనీసం ఈ చర్చిలో అన్యజనులను ఎందుకు రక్షించాడంటే, యూదులు కఠినం చేసుకున్నందుకు అన్యజనులకు ద్వారం తెరిచి, ఇది అన్యజనుల కాలము. ఈ అన్యజనుల కాలములో కనుక మాదిగోడైనా, మాలోడైనా, ఎరికిలోడైనా, బుడిగ జంగారమైనా, వాడు యానాదోడైనా ఈరోజు రక్షణ పొందొచ్చు. బికాజ్ దిస్ అ టైమ్ ఆఫ్ జెంటైల్స్. ఇది భూమి మీద అంతే దేవుడు ఇచ్చాడు, జెంటైల్స్. ఇది కానీ యూదులు ఎవరు రక్షణ పొందారు ఈరోజు. ఇజ్రాయెల్కి బండి ఎవడు యేసుప్రభువుని నమ్మడాడు, ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇది ఇట్స్ నాట్, ఇట్స్ అ టైమ్ ఆఫ్ జెంటైల్స్ అని చెప్పి పౌలు చెప్తున్నాడు. వారి అవిధేయత, ఇస్రాయేల్ అవిధేయత మనకు ఆశీర్వాదమైంది అని చెప్పి అన్యజనులు మీరు అతిశయించొద్దు. వాళ్ళ అవిధేయతే ఆశీర్వాదం అయితే వాళ్ళ విధేయత ప్రపంచానికి ఇంకెంత ఆశీర్వాదమో తెలుసుకోండి. బట్ ఇట్ ఎండ్ టైమ్స్లో జరుగుతుంది, అది ఇప్పుడు కాదు. అన్యజనులమైన మనము కదండి దేవుని ఆలయంలోకి వస్తున్నాం, దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని సేవిస్తున్నాం, ఆ నామాన్ని ఎరిగాం కనుక ఎంత భాగ్యం ఇచ్చాడు కనుక. ఇక్కడ బైబిల్ ఒకటే చెప్తుంది, ఇశ్రాయేలుని ఎందుకు ఆశీర్వాదాన్ని కోల్పోయారు? బికాజ్ గ్రేస్ ఎండ్ అయిపోయింది వాళ్ళకి కదా. స్టెఫెన్ రాళ్ళు పెట్టి కూడా చంపుతారు, యాకోబును తల నరికి చంపుతారా మీరు? కథం దేవుడు తీసేసి మనకి ఇచ్చేసాడు ఈరోజు అన్ని జనులకు. ఆఫ్రికాలో మంత్రగాళ్ళు రక్షణ పొందుతున్నారు ఈరోజు. భయంకరమైన పామును మొక్కేవాళ్ళు, కుక్కను మొక్కేవాళ్ళు, ఆవును మొక్కేవాళ్ళు కదా, వీళ్ళు దేవుని రాజ్యంలోకి రావడం ఏంటి? ఈరోజు మనలాంటి దేశాలు, విగ్రహాల దేశాలు ఎట్టొస్తున్నాయంటే గ్రేస్ తిరస్కరించారు వాళ్ళు. ఐఎమ్ గివింగ్ ద గ్రేస్ టు ది జెంటైల్స్, మనకిచ్చాడండి కనుక. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలను చెప్తాను. బ్రతుకులో ఏది ఎండ్ అయిపోయినా గ్రేస్ ఎండ్ కాకూడదు కనుక. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ఒక అబ్బాయి పేరు అభిషేక్, అతను క్రిస్టియన్గా పుట్టాడు, క్రిస్టియన్గా పెరిగాడు. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళి ఉంటాడు, ఏదో మొత్తానికి అయితే క్రిస్టియనే, వాళ్ళందరూ క్రిస్టియన్సే, వాళ్ళు బాన్ క్రిస్టియన్స్. పెరిగి పెద్దగా మంచిగా చదివాడండి. చదివి ఆ అబ్బాయి, వరంగల్ అబ్బాయి, అతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ సంపాదించాడు, సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాడు, మంచి జాబు. తర్వాత పూణేకి వెళ్ళాడు, పూణేలో మంచి జాబు, ₹1,00,000 అప్పట్లోనే. ఆ జాబ్ చేస్తే ఏం చేశాడు, చాలా బాగుంది. అప్పుడప్పుడు అతను వరంగల్ వచ్చి వెళ్తూ ఉంటాడు. ఒకరోజు అతనికి తెలిసింది ఏంటంటే, ఆ ఇంటి వారికి అతనికి ఫీవర్ వచ్చింది. అతను పూణేలో ఉన్నాడు, ఫీవర్ వచ్చింది. ఫీవర్కి ఏదో ఒకటి చూపి, కానీ ఆ ఫీవర్ అక్కడ తగ్గకపోతే వద్దొద్దు అక్కడ ఉండొద్దు వచ్చేయమంటే వరంగల్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత వరంగల్లో చూపించారు, కొన్ని రోజులకు మంచిగా అయింది, ఫీవర్ తగ్గింది ఫీవర్. కానీ మళ్ళీ ఫీవర్ వస్తుంది. ఎందుకో డాక్టర్ డౌట్ వచ్చి అతనికి టెస్టులు రాస్తే వాళ్ళు చెప్పారు వరంగల్లో కాదు, హైదరాబాద్ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి ఇక్కడ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చూపిస్తూ ఉన్నారు. ఇక కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు, టెస్టులు చేస్తూ ఉన్నారు, కానీ రికవర్ కావట్లేదని. అతని మీద డౌట్ ఉండి కొన్ని ఆ యొక్క బయాప్సీకి పంపించారు. పంపించినాక తేలింది ఏమిటంటే అతడు చాలా ఆ యొక్క పాయిజనస్గా అతని బాడీలో ఏదో స్ప్రెడ్ అయిపోయింది, ఇక అతడు బ్రతికే ఛాన్స్ లేదని చెప్పారని. ఎందుకు అనంటే అతను చెప్పాడు మల్టీ ఆర్గాన్ ఫెయిల్, లివరు, కిడ్నీతో పాటు అన్నీ ఫెయిల్ అయిపోయాయి. కొన్ని రోజుల తర్వాత లక్షలు పెట్టి, అతని సాఫ్ట్వేర్ కనుక అతనికి ఎన్నో మెడికల్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, అప్పటికి ఆ డబ్బు అంతా డ్రైన్ అయిపోయింది, కొన్ని లక్షలు, 15 లక్షల దాకా అయిపోయినాయి. కానీ అతను కొన్ని రోజులకు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత సమాధి చేసేసారు. చాలా దుఃఖం ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ కుటుంబీకులకు అందరికీ చాలా తీరని దుఃఖం అయిపోయింది. ఆ తర్వాత ఆ యొక్క
ఎందుకు చచ్చిపోయాడు ఈ అబ్బాయి ఎంత యంగ్ అని అందరూ అనుకున్నారు. సరే ఏమని ఉండొచ్చు కర్మ, కానీ కొద్ది మందికి దేవుడు యొక్క కృప ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కూడా తెలుస్తుంది, దేవుడు బయలుపరుస్తాడు. ఏదో ఇది కాదు, గొప్ప అని కాదు, కానీ అట్లీస్ట్ ఏశావు ఎందుకు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు అంటే హెబ్రీ పత్రికలో చూపించాడు దేవుడు మనకు. వాడు ఆ తర్వాత దుర్మార్గుడుగా బతికాడు, కృపాడు. కానీ ఏశావు విషయం హెబ్రీ పత్రికలో ఎందుకు కొంతకాలం తర్వాత తెలుస్తుంది మనకు. అట్లనే ఆ అబ్బాయి విషయం నాకు తర్వాత తెలుస్తుంది. అభిషేకం అతడు బోర్న్ క్రిస్టియనే, కానీ మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, దేవుని స్వీకరించలేదు, ఏదో క్రిస్టియన్గా ఉన్నాడు తప్ప అతను ఎప్పుడు కాలేదు. కానీ దానికి మించి ఆ కృపలోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోయాడంటే అతడు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసలేదో అతడు హనుమంతుడి టెంపుల్కి వెళ్తుంటాడు. ఇంకా క్రిస్టియన్ అయ్యండి. దేవుడికి ఇప్పుడు హనుమంతుడిని ఆరాధించేవాళ్ళు, కృష్ణుడిని, విష్ణుని, దేవుడికి ఏమీ ప్రాబ్లం లేదు. అది ఎవడైనా ఏ దేవుడిని ఆరాధించుకోవచ్చు ఇష్టం కనుక. కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో పుడితే నీకు గ్రేస్ ఇచ్చాడు కదా, ఆ గ్రేస్ని నువ్వు తృణీకరిస్తావా? తప్పు కదా. నీకు అంతగా ఒకవేళ ఉంటే అసలు దేవుడు పుట్టించిన ఆ యొక్క ఇదే కదా, ఇస్సాకుకి ఏశావు పుట్టించాడు, దేవుడికి తెలుసు అతడు జ్యేష్ఠుడని. కథ తెలీదా? నువ్వు క్రైస్తవుడుగా నిన్ను పుట్టిస్తున్నాను దేవుడికి తెలుసు, కానీ ఈ క్రిస్టియానిటీలో ఉన్న గ్రేస్ ఏది? నువ్వు ఆ గ్రేస్ను నువ్వు యూజ్ చేసుకోలేదు. ఈ హనుమంతుడికి మొక్కుతూ అంటే నీ దోస్తులతోటి, నీ స్నేహితులతో అంటే లెక్కలేదు. అంటే క్రిస్టియన్స్ అంటే ఏదో ఆదివారం పోతారు, భజన చేసుకుంటారు, పాటలు పాడతారు, ప్రేయర్ అంటారు, ఉపవాసం అంటారు. ఇదే అది అతనిలో ఉండిపోయింది. అసలు ఏ గ్రేస్ అయితే మనిషిని బతికిస్తుందో, రక్షిస్తుందో, పరలోకాన్ని తీసుకెళ్తుందో అతనికి తెలియలేదండి. తృణీకరించినప్పుడు యంగ్ ఏజ్లో చచ్చిపోయాడు. నేను చెప్తున్నాను, అభిషేక్ యొక్క మరణం ఈరోజు వరకు నాకు మాట్లాడుతుంది. అవును కదా, ఈ భూమి మీద దేవుడు కృపనిస్తే ఆ కృపని ఎడతకం చేసుకోవచ్చా? ఆ కృపను వదిలిపెట్టుకోవచ్చా? ఆ కృప ఎండ్ అయిపోయినప్పుడు ఇంకేమీ లేదండి. దేవుని యొక్క వాక్యంలో రోమాపత్రిక 3:24 చూడండి, ప్రార్థన చేస్తాను నేను. రోమాపత్రిక 3:24 అందరం 3:23 అంటే చెప్తాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. కంటద వాక్యంగా రోమా 3:23 చెప్తాం. కానీ తర్వాత 24లో ఉంటుంది. ఏమంటే తెలుసా? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఆ తర్వాత బైబిల్ అంటుంది 26లో ఆ యొక్క క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. కనుక ఇక అతిశయ కారణం ఎక్కడుంది 27లో? కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబండి, ఎట్టి న్యాయమును అది కొట్టివేయను, క్రియా న్యాయను బట్టి ఆ కాదు, విశ్వాసాన్ని బట్టి. జస్ట్ గ్రేస్ ఇచ్చాడు, నువ్వు బై ఫెయిత్ దాన్ని స్వీకరించాలి. కనుక మనందరి బ్రతుకుల్లో దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకులో ఏది ఎండ్ అయిపోయినా పర్వాలేదండి, బట్ వన్స్ ద గ్రేస్ ఈజ్ అండ్ ఫినిష్. దేవుడు చెప్తున్నాడు. ఏశావు కానీ ఇస్రాయేల్ కానీ బైబిల్లో చూపిస్తుంది. ఆఖరిగా మనం ఇప్పుడు స్క్రీన్ మీద ఒక బొమ్మ చూద్దాం. యేసు చనిపోయినప్పుడు, ఆయనను సిలువేసినప్పుడు ఎంతమంది ఉన్నారండి? యేసుతో 6 సిలువేశారా? యేసు 7వ లేకపోతే 6 ఒకడా? యేసు ప్రభుని సిలువేసినప్పుడు 8 మందిని వేశారా? యేసు ప్రభుని సిలువేసినప్పుడు 2 వేశారా? అంటే యేసుతో పాటు కాదు, అందరికీ తెలుసు. యేసు ఎంతమంది వేశారు? 3 వేశారు, అంటే 2. సో యేసు, ఆయన, ఇంకొక ఆయన, అందరు నేరస్తులు. ఎందుకు ఇలాగనేస్తారంటే ఆనాడు ఈ రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలిస్తుంటే వాళ్ళు ఒక దినమున 1000 సిలువలేసి చంపిన రికార్డు ఉంది వాళ్ళకు. అంత భయంకరమైన సామ్రాజ్యం భూమి మీద. ఎందుకంటే దానియేలుకు బయలుపరిచాడు, ఇనుము సామ్రాజ్యం, అది తొక్కి పారేసింది ప్రపంచంలో. సో ఆ రోమా సామ్రాజ్యంలో ఒక రోజుకి 1000 మందిని సిలువలేసినప్పుడు ఆ 1000 మంది సిలువలేసిన వాళ్ళలో జనరల్ నేరస్తులు అయితే చాలా తక్కువ అండి. జనరల్ నేరస్తులు అంటే దొంగతనం చేసి, మర్డర్ చేసి, ఆ తర్వాత బందిపోట్లు ఉంటాయి, ఎన్నో రకాల నేరాలు ఉన్నాయి కదా. రోమా సామ్రాజ్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళని లేపేసేవాళ్ళు. అట్లా సిలువలు వేస్తుంటే యేసు ప్రభు సిలువ వేయబడ్డ దినం ఆ దినం 3, ఆయనతో పాటు 2. ఎందుకంటే ఇదే వాక్యం కొరకే దేవుడు పెట్టాడు. ఇదిగో 2 ఆ రోజు యేసుక్రీస్తుడు, 2 పొద్దున్న నుంచి వాళ్ళు మాటలు వింటున్నారు. ఆయన రక్షకుడని, క్రీస్తుని వేల మంది అక్కడికి వచ్చి ఏడుస్తున్నారు. అంతా కూడా పెద్ద సీన్ ఆ రోజు యెరూషలేములో కదండి. ఎందుకంటే యేసు చాలా ప్రఖ్యాతిగాంచాడు. అప్పటికి భయపడిపోయారు రాజులు, రాజ్యాలు పడిపోయారు. అటు కయప భయపడిపోయాడు మతాధికారి. ఈరోజు కూడా క్రీస్తుని బట్టి ఈ యొక్క పీఠాధిపతులు వణికిపోతున్నారు ఈరోజు యేసుక్రీస్తుని బట్టి, ఆయన సేవకులను బట్టి. వీళ్ళు నోరు తెరిస్తే భయంకరంగా వాళ్ళు తెలుస్తుంది. కనుక ఆనాడు ఎట్లా మతాధికారులు భయపడ్డారు, రాజు భయపడ్డాడు. కనుక ఒక సేవకుడిని బట్టి ఈరోజు అధికారులు, సీఎంలు భయపడతారు తెలుసా, గొప్ప సేవకులను బట్టి. అలాగనే యేసును చంపినప్పుడు
ఎంతో పెద్ద యెరూషలేములో ఒక భయంకరమైన మరి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రోజు దేవుడు చెప్తున్నాడు, ఆ రోజు ఇద్దరు సిలువబడ్డ దినం ఒకటే, ఇద్దరు కూడా యేసుప్రభు మాటలు విన్నారు, ఇద్దరు కూడా సమీపంగానే ఉన్నారు, ఇద్దరికి కూడా ఒకే శిక్ష. అన్నీ ఉన్నప్పటికీ బైబిల్ మనకి ఎంత స్పష్టంగా తెలుసండి, అందరికీ తెలిసింది. దాంట్లో ఒకడేమన్నా, నువ్వు క్రీస్తువు కదా, నీవు సిలువ దిగు, నన్ను విడిపించంటున్నాడు వాడు. యేసుప్రభు ఏం మాట్లాడలేదు. యేసుప్రభుకు సలహాలా? ఆయనకు సలహాలు ఇస్తారా అండి? ఆయనకి ఈరోజు కూడా చాలామంది వచ్చి చర్చికి వచ్చి నాకు కూడా సలహా ఇస్తూ ఉంటారు, ఇది అట్లా చేయి అట్లా చేయండి. ఫస్ట్ నేను చేస్తాను, నిన్ను చేస్తాను కదా, నీ సంగతి చూడటానికి ఇక్కడ తీసుకొచ్చాడు, నీకు ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది? నాకు కూడా ఇస్తూ ఉంటాను. అట్లా చెప్తే మంచిదే, కానీ వాళ్ళు తెలియక అట్లా మాట్లాడతారండి. వాడు అంటాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అంటాడు. యేసుప్రభు ఏం మాట్లాడలేదండి. కానీ ఇంకొక దొంగ అన్నాడు, వాడిని తిట్టాడరే, మనం అదే స్థితిలో ఉన్నాం కదా, ఆయనలో పాపం లేదు, ఆయన పాపాలు క్షమించడానికి భూమి మీదకి వచ్చిన వాడని చెప్పి నమ్మి, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంది. యేసుప్రభు ఏంటంటే, నేను నాతో పరదేశంలో ఉంటామండి. ఇక్కడ కూడా బైబిల్ తెలుస్తుందండి, వాడి లైఫ్లో ప్రాణం ఎండు కాకముందే గ్రేస్ ఎండ్ అయిపోయింది. He has not lost his life, but before that he lost the grace. సో భూమి మీద మన దేశంలో ఆ స్థితి ఇప్పుడు వచ్చేసింది అనిపిస్తుందండి. ఈరోజు సంఘాన్ని హింసిస్తున్నారు. నార్త్ ఇండియాలో అయితే చెప్పొద్దు, వాళ్ళు కృపను అంతము చేసేసుకుంటున్నారండి. దేవుడు కృప ఇట్లా తీసేసుకుంటే మనుషులు నశించిపోతారండి. కనుక ఆలోచించండి, ఈ యొక్క దొంగ యేసు అని చెప్పి ఆ కృపను స్వీకరించాడు. కనుక మన బ్రతుకుల్లో వెండి అయిపోతే, బంగారం అయిపోతే, ప్రాణం పోతే, ఏది అంతమైనా పర్లేదండి. వన్స్ ద గ్రేస్ ఎండ్, మనిషి యొక్క ఎండ్ అంత నాశనం, ఇంకంతే నిత్యత్వ నాశనం. కనుక అందుగురించే ఈ యొక్క మాట 1 కొరింథీ 15 చదివి ప్రార్థన చేస్తాను. అందరి తీయండి 1 కొరింథీ. ఎవరు చెప్పుకున్నారు ఈ మాట? పౌలు చెప్పుకున్నాడు. కనుక పౌలు చెప్తున్నాడు, ఇప్పటికి కూడా ఈ మాట నడుస్తుంది. 1 కొరింథియన్స్ 15 చాప్టర్, 1 కొరింథియన్స్ 15 చాప్టర్, 1 కొరింథీ 15 అధ్యాయంలో ఆయన 10వ వచనంలో అంటాడు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ నాతో చెప్తారండి, లేకపోతే అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. అందరం తల వంచుతామండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు ఏశావు యొక్క బ్రతుకులో ఎంత కన్నీళ్లు కాచినా మారు మనసు పొందడానికి అవకాశం ఎందుకు లేదంటే, అతడు కృప అతని బ్రతుకులో అంతమైపోయింది. ఇశ్రాయేలు జాతి ప్రపంచానికి మకుటము, రాజ్యములకు శిరస్సు అది. కానీ తన కుమారుడైన క్రీస్తును పంపి వారి పాపాలు కూడా ఆయన మీద మోపి బలియాగం చేస్తే ఆ క్రీస్తు యొక్క కృపను వారు తృణీకరించారు. ఆయన యొక్క భక్తులనైతే తలలు నరికి చంపుతున్నారు, రాళ్ళు కొట్టి చంపుతున్నారు. దేవుడు అన్నాడు, నో 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 నో, ఈ ప్రజలకి ఒక కృప అవసరం లేదు. దే డు నాట్ నీడ్ ఎనీ గ్రేస్ ఫ్రమ్ మీ. దేవుడు అనుకున్నాడు, అంతే. యెరూషలేము తగలబడిపోయింది. 2000 సంవత్సరాలు వాళ్ళకి స్వాతంత్రం లేదండి. మొన్న 1948 మే 12 అనుకుంటా వాళ్ళకి ఇండిపెండెన్స్ డే, ఇస్రాయల్ దేశం యొక్క. మనది 1947 ఆగస్టు 15కే మనకు వచ్చింది. మన తర్వాత ఒక సంవత్సరం దాదాపుగా వాళ్ళకి ఆ యొక్క స్వాతంత్రం లేదు ఇస్రాయల్కు. ఎందుకంటే వాళ్ళు కృపను తిరస్కరించారు. కృప వారి జీవితంలో అంతమైపోయింది. కృప అనే మాట బైబిల్లో, ఎండ్ అనే మాట 307 టైమ్స్ ఉంది బైబిల్లో. 307 టైమ్స్ బైబిల్లో ఎండ్ 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 ఆఫ్ ద ఏజ్ అని ఉంటుంది. అట్లా ఎండ్ అనే మాట దేవుడు బైబిల్లో 307 టైమ్స్ ఎండ్ అనే మాట రిపీట్ అవుతుంది. ఒక దగ్గర రిపీట్ కాకూడదు. అది ద గ్రేస్ ఈజ్ ఎండ్, అంతే. కృప అంతమైపోతే నీ బ్రతుకులో ఇంకేమీ మిగిలేదు. దేవుడు మనల్ని పరీక్షించుకోమంటున్నాడు. ఈరోజు మన హృదయాన్ని పరీక్షించుకోమంటున్నాడు, మన జీవితాన్ని. ప్రభా, సంవత్సరం అయితే అంతమైపోతుంది, కానీ నీ కృప ఈ సంవత్సరంలోనే అంతమైపోతే ఇక నాకు 2026 నా జీవితంలో భయంకరంగా ఉంటుంది ప్రభా. నాయన, కేవలం ఇయర్ ఎండ్ కావాలి ప్రభా. నీ గ్రేస్ నా మీద ఎండ్ చేయదు దేవా. ఏశావు కన్నీళ్లు కార్చినా పొందలేకపోయాడు. పశ్చాత్తాపడ్డా అతనికి దొరకలేదు. ఎందుకంటే కృప అది తీసివేశాడు దేవుడు. ఎందుకు? ఒకనాడు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. నేను చెప్పిన అభిషేక్ అనే అబ్బాయి కూడా, అతడు ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా
దేవుడి యొక్క కృపను అతడు అమ్మివేసినట్టుగా వదిలేసేసాడు. కనుక ఎవరు వెళ్ళమన్నారు వేరే టెంపుల్స్కి? వెళ్ళొచ్చు, నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి నువ్వు ఆ కృపను తిరస్కరించావు యూదుల్లాగానే నువ్వు. కనుక ఇక నీకు నా రాజ్యంలో స్థానం లేదు. భూమి మీద చిన్న వయసులోనే తనే వెళ్ళిపోయాడు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీ లైఫ్లో ఏది ఎండ్ అయిపోయినా కృప ఎండ్ కావద్దు. కృప సిలువలో రక్తము కారుతూ కూడా చూపిస్తుంటే ఒక దొంగ వాడి యొక్క బ్రతుకులో కృపను అంతం చేసుకున్నాడు. ఒక బిడ్డ లాస్ట్ మూమెంట్లో కృపను వాడుకొని కూడా పరమకి వెళ్ళిపోయాడు కదా. దేవుడు అంటున్నాడు, నీ కృప చాలు నాయన, నీ కృప చాలు నాయన. ఎంత మంచి పాటలండి కృప మీద భక్తులు రాస్తారు కదా. దేవా, నా బ్రతుకులు ఏది వెళ్ళిపోయినా పర్వాలేదు నాయన, నీ కృప నన్ను దాటిపోనివద్దు, నీ కృప అంతం చేయదు దేవా. కృప లేనిదే నేను బ్రతకలేను ప్రభా నాయన. నీ కృపలోనే నేను పరలోక రాజ్యంలోకి వెళ్తాను కదా, నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, ఈరోజు మమ్మల్ని ప్రేమించిన తండ్రి, నీ యొక్క సన్నిధిలో ప్రభా మేమందరం కూడా ప్రభా నాయన ఇదిగో ఈ యొక్క ఇయర్ ఎండ్లో ఉన్నాం ప్రభా. ఎన్నో ఎండ్ అయిపోతాయి ప్రభా నాయన. ఈరోజు రాజ్యాలు, సింహాసనాలు, పార్టీలు నాయన, ఎన్నో రకాలైన తండ్రి శక్తులు ఈ భూమి మీద అంతమైపోతూనే ఉన్నాయి ప్రభా నాయన. ఎన్నో కోర్సులు అంతమైపోతూ ఉంటాయి ప్రభా. ఎన్నో రకాలైన తండ్రి నాయన క్రియలు అంతమే, కానీ ఒకటి అంతం కాకూడదు నాయన. నీ కృప అంతం కాకూడదు, మా బ్రతుకులు ఎండపడకూడదు. అది నాయన భయంకరమైన పరిస్థితి కనుక నాయన అలాంటిది మేము తెచ్చుకోకున్నట్లు ప్రభా, నీ కృప నా జీవితంలో నిష్ఫలము కాలేదు అని చెప్పుకుంటున్నాడు నాయన పౌలు. కనుక అతడు గమలియేలు పాదాల దగ్గర గొప్ప పాండిత్యం నాయన, వాక్యం తెలుసు. పరిసైడుగా ఎంత మత తండ్రి నాయన నిష్ఠ కలిగిన వాడు, ఏమీ పని చేయలేదు. నాకు ఒక్క దేవుడు చూపిన కృప మాత్రం నా జీవితంలో నిష్ఫలం కాలేదు. నేను ఇలాగునున్నానని చెప్పుకున్న రీతిగా మా అందరి బతుకుల్లో కృప ఉండాలి నాయన. అది ఎండు కాకూడదు కనుక అటు కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి నీవే ఈ వాక్యాన్ని నారుగడి నీరుపోసి నురంతాలు ఫలింపచేయమని, అన్ని నామాల కంటే పైనామం భూమి మీద తండ్రి నాయన మోషే వలన ధర్మశాస్త్రం కలిగిన కానీ క్రీస్తుని బట్టి కృపా సత్యములు లోకానికి కలిగిన ఆ పేరు చెప్పండి. ఆ కృపామయుడని యేసు నామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.